పొలిటికల్ జర్నీలో ఆయన 24 years ఆఫ్ లైఫ్ స్పెండ్ చేస్తే ఆల్మోస్ట్ 10 years జైల్లోనే కనిపిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ అంటే భయం ఉంది. మీరు చెప్పినట్లు 10 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్లో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది కూడా చాలా కష్టమైన ప్లేస్లు తీసుకెళ్లారు. గాంధీ కానీ నెహ్రూ కానీ మిగతా కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళతో సహకరిస్తే మనకి ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పి అనుకున్నారన్నమాట. నేతాజీ గారు వ్యూ ఏముండంటే స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ ఉండే వీ షుడ్ నాట్ జాయిన్ ద వార్. ఈ హౌస్ అరెస్ట్ లో కూడా బోస్ గారు కొద్ది రోజులు అంతా గమనించి తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారని విన్నాను. అసలు ఇది ఎలా జరిగింది, దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా మారాయి అంటారు? ఎస్పెషలీ World War II తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. సో బోస్ కూడా చాలా క్లియర్ గా తెలిసిపోయింది బ్రిటన్ ఇప్పుడు చాలా వీక్ మూమెంట్ లో ఉన్నారు, కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలని చెప్పేసి. అది దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. ఒక బ్లాక్ కోట్, ఒక పఠానీ సూట్, ఒక గోల్డెన్ క్యాప్, స్పెక్టకల్స్, ఇదంతా. ఇంకో విజిటింగ్ కార్డ్ కూడా తయారు చేసుకున్నారు. ఒక పేరు అంటే మొహమ్మద్ జియావుద్దీన్ BA LLB అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. ఈ యుద్ధం అయిపోయినాక సెకండ్ వరల్డ్ వార్ ఎవరెవరికి ఫ్రీడమ్ ఇవ్వాలన్నా మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే, డిస్కషన్. కానీ దాంట్లో భారతదేశం పేరు లేదు. అదేంటి? అది బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలని లేదు. మనకి ఇటాలియన్, సోవియట్, ఈ జర్మన్ కాంటాక్ట్స్ తోని సుభాష్ చంద్రబోస్ నడుచుకుంటా హిందూకుష్ మౌంటైన్ రేంజ్ నుంచి నడుచుకుంటా మాస్కో దాకా వెళ్ళారన్నమాట. దాని తర్వాత టోక్యోకి వెళ్ళారు. ఆలోచించండి, ఆ టైంలో యూ వాస్ ట్రావెలింగ్ లైక్ ఎ స్టేట్స్మెన్. ఏం సార్ అంటే ఒక్క మనిషి ఒక దేశానికి ఫ్రీడమ్ తేవడానికి ఇంత కష్టపడి ఇన్ని దేశాలు ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నాడు? మన భారతదేశంలోనే అదే టైం చాలా మటుకు ప్రొటెస్ట్ మొదలైంది బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా అన్నమాట. ఆల్మోస్ట్ 60,000 మందిని అరెస్ట్ చేశారు. 10 నుంచి 25,000 మందిని చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. దట్ ఈస్ వేర్ INA స్టార్టెడ్ ఇట్స్ రియల్ ఆపరేషన్స్ అన్నమాట. అందరికి ఏం చెప్పామంటే 1947లో నెహ్రూ గారు పతాకం ఎగిరించారు, బ్రిటిష్ మన స్వాతంత్రం వచ్చింది. కాదు, స్వాతంత్రం వచ్చే కానీ 3 సంవత్సరాల ముందే మన పతాకాన్ని మన భారతదేశంలో ఉన్న టెరిటరీలో సుభాష్ చంద్రబోస్ గారు అన్ఫోల్డ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 1943 రియల్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి మొదలు. దిస్ ఈజ్ హౌ షోస్ ఎంత డేంజరస్. నేతాజీ అంటే భయపడేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇండియన్ లీజియన్ ఫామ్ అయినప్పుడు, ఒక ఆర్మీ ఫామ్ అయినప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడానికి వాళ్ళు నేతాజీకి ఇచ్చిన టైటిల్ నేతాజీ. అంటే ఎంతో మంది నేతలు ఉండొచ్చు కానీ ఒకటే నేతాజీ ఉన్నారన్నమాట. పబ్లిక్ రూమర్స్ ఉండేవి, బోస్ కనిపించకుండా పోయారు. ఎక్కడ పోయారు తెలుసు, చంపేశారా, చనిపోయారా, లేకుండా అట్లనే మాయమైపోయారు అని చెప్పి. సో బోస్ గారి వాయిస్ రావడంతోనే కన్ఫర్మ్ అయిపోయింది ఈయన బతుకున్నారు. ఆయన రీసెంట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. Only when the blood of freedom loving Indian begins to flow will India attain her freedom. కానీ చాలా మంది ఏమంటారంటే సుభాష్ చంద్రబోస్ గారు చివరి డేస్ లో ఇండియాలోనే బ్రతికారు, ఒక ఆశ్రమంలో సాధువులా ఉన్నారు, సెయింట్ లా ఉన్నారు అని అంటారు. దీనికి ఏమంటారు? గుమ్నాంబి బాబా అని చెప్పి చాలా మంది ఆయన చూశారని చెప్పి. ఎందుకు అట్లా మాయమైపోయారు బోస్ గారు? భారతదేశానికి రావడానికి ఆయనకి ఇష్టం లేకుండేనా? సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక లీడర్ బహుశా మనం ఇంకా చూడలేము. నెక్స్ట్ నెవర్ ఇన్ అనదర్ రాలేరు కూడా. ఏదో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీరందరూ క్రెడిట్ కొట్టని తీసుకెళ్ళిపోయారు కానీ మేమే స్వాతంత్రం చేసుకున్నాం, మేమే చేసాం అని చెప్పి. కానీ చేసిన మనిషి క్రెడిట్ ఎప్పుడు తీసుకోలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్. వన్ మ్యాన్ వన్ నేషన్. హాయ్ సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. యా సార్, సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ గురించి లాస్ట్ పార్ట్లో మీరు చెప్పిన దాంట్లో మంచి మోరల్స్ వచ్చాయి, ఎథిక్స్ వచ్చాయి, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కనిపించాయి. బట్ తర్వాత ప్యాటర్న్ ఇంకా క్లమ్జీగా కనిపించింది నాకు. ఎందుకంటే పొలిటికల్ జర్నీని ఆయన ఎంటర్ అయ్యారు, బట్ పొలిటికల్ జర్నీలో ఆయన 24 years ఆఫ్ లైఫ్ స్పెండ్ చేస్తే ఆల్మోస్ట్ 10 years జైల్లోనే కనిపిస్తున్నారు. అసలు ఈ పొలిటికల్ డ్రామాలో ఈయనకి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే కారణం ఏమంటారు? బ్రిటిష్ వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ అంటే భయం ఉంది. దానికోసం మీరు చూస్తే గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళు ఎవరిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టుకోలేదు. వాళ్ళు అది కూడా ఎట్లాంటి చోట్ల జైల్లో పెట్టారంటే చాలా మంచి వెదర్ ఉన్న ప్లేస్లో పెట్టారు. ఆ టైంలో మీరు చెప్పినట్లు 10 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు పొలిటికల్ లైఫ్లో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు సుభాష్ చంద్రబోస్. అది కూడా చాలా కష్టమైన ప్లేస్లు తీసుకెళ్లారు. మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, దాంట్లో డౌటే లేదు. 1921లో అలీపూర్, కల్కటాలో పెట్టారు జైల్లో.
అది ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ సుభాష్ చంద్రబోస్కి జైలు అంటే ఏంటనేది. ఓకే. ఎందుకంటే ఆయన చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిండ్రు. ఆయన తర్వాత కష్టపడ్డాడు, అక్కడెక్కడ తిరిగారు, అన్నీ చేశారు. కానీ రెవల్యూషనరీస్తో చాలా మటుకు సంబంధాలు పెట్టుకున్నారు. సుభాష్ చంద్రబోస్కి రెవల్యూషనరీస్ అంటే చాలా ఇష్టం అంటే ఒక మోటివేషన్ ఉండే ఆయనకి. మన భారతదేశంలో రెవల్యూషనరీ మూమెంట్స్ చూస్తే మూడు చోట్ల నుంచి వస్తాయి. ఒకటి బెంగాల్ బై నేచర్, ఇంకోటి అప్పుడున్న బాంబే, దాని తర్వాత పంజాబ్, మిగతా ప్లేస్లో కూడా ఉన్నాయి అనుకోండి. కానీ రెవల్యూషనరీ మూమెంట్స్కి కొన్ని స్పార్క్స్ వచ్చినాయి 3 ప్లేస్ నుంచి. బెంగాల్ అయితే మనం మాట్లాడాం దీనికన్నా ముందు. మనం చాలా మంది సుభాష్ చంద్రబోస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈవెన్ సిఆర్ దాస్ దగ్గర నుంచి నేర్చుకున్న పొలిటికల్ లెసన్స్ కూడా నేతాజీ తీసుకుంటే అక్కడ వాళ్ళ తోడున్న వాళ్ళు చాలా మటుకు డిఫరెంట్ గ్రూప్స్, బెంగాలీ గ్రూప్స్లో కూడా చాలా మటుకు రెబెల్స్ ఉన్నారనమాట. ఆ రెబెల్స్ని మహాత్మా గాంధీకి అసలు పడలేదు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి రెబెల్స్ అంటే పడదు, ఎందుకంటే ఆయన నాన్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దానికోసం చాలా ప్లేసెస్లో మీరు చూసుంటారు సుభాష్ చంద్రబోస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే అనమాట. గాంధీకి కానీ మళ్ళీ తర్వాత నెహ్రూకి కూడా. అది కాకుండా మీరు చూస్తే మన నెక్స్ట్ పంజాబ్కి వస్తే అక్కడ మనం చూసిన చాలా మటుకు పంజాబ్లో కూడా మనం భగత్ సింగ్ వీళ్ళందరూ చూసాం. దాంట్లో పంజాబ్లో కూడా సర్దార్ అజిత్ సింగ్ అని ఉన్నారు, భగత్ సింగ్ వాళ్ళ అంకుల్. అక్కడి నుంచి మొదలైంది రెవల్యూషనరీ మూమెంట్ పంజాబ్లో. ఓకే. సో ఇదన్నీ సుభాష్ చంద్రబోస్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయనకు ఒక టైం వచ్చినప్పుడు అర్థమైపోయింది, ఇది మనకు నాన్ వైలెన్స్తో ఎప్పుడు ఈ ఫ్రీడమ్ రాదు. మీరు అటువైపు నుంచి చూడండి, ఏ దేశమైనా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేది కొట్లాడి తెచ్చుకుంటారు, కానీ మీరు నాన్ వైలెన్స్ అది ఇది అంటే ఏం నడవదని చెప్పి చేశారు. దానికోసం ఆయన ఎప్పుడు దొరికితే బ్రిటిష్ వాళ్ళు జైలు వేసేస్తారు. ఓకే. 1921 అని చెప్పినట్లు అలీపూర్ కల్కటాలో జైల్లో వేశారు. దాని తర్వాత 1930లో ఆయన తీసుకెళ్ళి మండలై బర్మాలో వేశారు. అప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్ అనుకోండి. చాలా హార్ష్ కండిషన్స్ ఉంటాయి, చాలా ఘోరం ఉంటాయి. ఆయనకి అసలు అక్కడ టీబీ వచ్చింది ఆయనకి. చాలా డ్యాంప్ వెదర్, అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. సో టీబీ వచ్చిన తర్వాత చాలా క్రిటికల్ స్టేట్లో కూడా అయిపోయాయి. దాని తర్వాత ఆయన షిఫ్ట్ చేసి ఇటలీకి పంపిద్దాం అనుకున్నారు. తర్వాత ఫారిన్ కంట్రీ జర్మనీకి పంపించారు. అక్కడ ఆయన దగ్గర రిలేషన్షిప్ గురించి మాట్లాడచ్చు. దాని తర్వాత మళ్ళీ 32లో మళ్ళీ అలీపూర్కి వచ్చారు. అలీపూర్ జైలు వేశారు తీసుకొచ్చి. 1940లో ప్రెసిడెన్సీ జైలు కల్కటా అగైన్. ఓకే. సో ఎట్లయిపోయిందంటే బోస్ గారి జీవితంలో చాలా మటుకు జైల్లోనే గడిపారు ఆయన. అవును, 10 years అంటే అంత ఈజీగా ఆలోచన. మీ పొలిటికల్ లైఫ్ పోతుంది మొత్తం. వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు, ఆయనేమో పాపం జైల్లో ఉన్నారు. కావాలని రిలీజ్ చేయమంటే బ్రిటిష్ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. అవును. బహుశా సవర్కర్ తర్వాత అన్నిటికంటే హార్ష్గా ఉన్న ప్రిజన్ సెంటెన్స్ జరిగింది సుభాష్ చంద్రబోస్ లైఫ్లో. అవును, చాలా మటుకు. దాని తర్వాత 1939లో చూస్తే అప్పుడున్న పొలిటికల్ క్లైమేట్ చాలా మటుకు, ఎందుకంటే దీన్ని కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే 1940లో 41లో సుభాష్ చంద్రబోస్ని హౌస్ అరెస్ట్లో పెడతారు బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడున్న పొలిటికల్ క్లైమేట్ చూస్తే, ఎందుకంటే చాలా వాలటైల్గా ఉండే ఆ టైంలో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే స్పెసిఫిక్గా చూస్తే World War II ఒకటి జరిగింది దానికన్నా ముందు. అప్పుడు చాలా మటుకు భారతదేశానికి ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు, భారతదేశం అని చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఏం దొరికిందంటే World War Iలో మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకపోయాం, World War IIలో చేద్దామని చెప్పేసి చేశారన్నమాట. సో World War IIలో ఎందుకు బ్రిటిష్ వాళ్ళతో చేయగలపాలి, ఇదొక స్ట్రాటజీ ఉండే. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళేమనుకున్నారు అంటే, గాంధీ కానీ నెహ్రూ కానీ మిగతా కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు ఏమనుకున్నారంటే, బ్రిటిష్ వాళ్ళతో సహకరిస్తే మనకి ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పి అనుకున్నారన్నమాట. అది అనుకున్నారు వీళ్ళు, కానీ అది జరగలేదు. మన అందరికి తెలుసు, బ్రిటిష్ వాళ్ళు మన ఆర్మీని వాడుకున్నారు. బ్రిటిష్ ఆర్మీలో మన సిక్ ఇన్ఫంట్రీ కానీ మిగతా ఇన్ఫంట్రీ అందరిని వాడుకున్నారు. దాని తర్వాత జరిగిన ఘటన మన అందరికి తెలుసు. మనకి ఫ్రీడమ్ ఇవ్వడం అనేది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ దాంట్లో లేకుండే. నేను కొన్నిసార్లు మీ డిబేట్లో చెప్పాను, ఇంకెక్కడ చెప్పాను గుర్తులే, కానీ ఒక సైడ్ స్టోరీ ఉంది దీనికి. హైఫా అనే ఒక టౌన్ ఉంది బ్రిటిష్ ఇజ్రాయెల్లో, ఇప్పుడు కూడా ఉంది. ఇది పోర్ట్ టౌన్ ఇజ్రాయెల్లో, హైఫా చాలా ఫేమస్ టౌన్. ఆ టౌన్ లిబరేట్ చేసింది ఆటోమన్స్ వాళ్ళు నడిపిస్తున్న టైంలో. అక్కడి నుంచి లిబరేట్ చేసింది ఇండియన్ ఆర్మీ, అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. దానికోసం ఇప్పుడు కూడా అక్కడున్న పుస్తకాల్లో మన బ్రిటిష్ ఆర్మీ కాదు మాట్లాడే, ఇండియన్స్ లిబరేటెడ్ హైఫా అని చెప్తారు. మన ఢిల్లీలో తీన్మూర్తి చౌక్ అని చెప్పి ఒక జంక్షన్ ఉంది, యాక్చువల్లీ హైఫా చౌక్. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత పేరు మార్చారు దాన్ని, హైఫా చౌక్. సో అప్పుడున్న ఇజ్రాయలీ వాళ్ళ దానికోసం ఒక మెమరీ లాగా కట్టారన్నమాట. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు సుభాష్ చంద్రబోస్ అగైన్. ఈ World War IIలో మిస్ అయిన ఛాన్స్ World War IIలో మిస్ కాకూడదని చెప్పేసి కాంగ్రెస్ లీడర్స్ ఏమనుకున్నారు, సరే మనం బ్రిటిష్ వాళ్ళతో సహకరిస్తే వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇస్తారని.
బట్ అంటే సార్ వరల్డ్ వార్ 2 టైంలో సుభాష్ చంద్రబోస్ గారేమో వరల్డ్ వార్ 2ని యూజ్ చేసుకొని జర్మనీ, జపాన్ ఇలాంటి దేశాలతో అంటే కొంచెం దగ్గర అయ్యి ఏదన్నా ఫ్రీడమ్ తెచ్చుకుందాం అనుకున్నారు మీరు అన్నట్లు వైలెన్స్లో. కానీ కాంగ్రెస్ పార్టీలోని లీడర్స్ ఆ టైంలో ఏం చేస్తున్నారు, అండ్ మహాత్మా గాంధీ కానీ లేకుంటే జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళ యాక్షన్స్ ఎలా ఉండేటివి? ఎక్కువ మంది అనేది ఏంటంటే డెమోక్రసీ వర్సెస్ ఫ్యాసిజం ఈ రెండు బాగా నడిచాయంటారు. డెమోక్రసీ డెఫినేషన్ ఇంకోటి ఉంటుంది. ఆ టైంలో మనం మాట్లాడే టైంలో 40-45 టైంలో డెమోక్రసీ అనేది ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉండే. ఎక్కువ కంట్రీస్ డెమోక్రటిక్ లేకుండే. ఒక యూఎస్ కానివ్వండి, ఒక యూకే కానివ్వండి, కొన్ని యూరోపియన్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. మిగతా ఆఫ్రికా అంతా ఫ్రెంచ్ దాంట్లో ఉన్నారు. ఇటువైపు ఏమో బ్రిటిష్ వాళ్ళు, డచ్, ఫ్రెంచ్ వాళ్ళందరూ ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి ఆక్రమించుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టారు. అక్కడ ఆ రాజ్యం అంతా వాళ్ళ చేతికి వచ్చేసింది. అదే టైంలో సుభాష్ చంద్రబోస్ కేసు ఏం జరిగిందంటే ఆయనకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది నార్మల్ ఒక మనం ఏం చెప్తాం నాన్ వైలెన్స్ అని చెప్పుకుంటూ నడుచుకుంటూ పోతే క్విట్ ఇండియా, స్వదేశీ అదన్నీ చేసుకుంటే మనకు ఫ్రీడమ్ రాదు. బ్రిటిష్ వాళ్ళకి ఒకటే లెసన్ తెలుసు, వాళ్ళని కొట్టాలి, వాళ్ళ ఆర్మీని కొట్టాలి అని. సో వాళ్ళు వరల్డ్ వార్ 2 నుంచి చూసుకున్నప్పుడు సుభాష్ చంద్రబోస్ కూడా అర్థమైంది. దానికోసం 1930లో ఆయన్ని ఒకసారి యూరోప్ పంపించినప్పుడు ఆయన చాలా మటుకు యూరోప్ అంతా తిరిగారు. యాక్చువల్లీ వెంట్ ఫర్ హెల్త్. ఆ టైంలో అక్కడున్న లోకల్ లీడర్స్ అందరినీ కలిసినప్పుడు ఆయనకు చాలా మటుకు హీ గాట్ ఎ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దాట్ అన్నమాట. అంటే ఏం చేయొచ్చు, బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలని చెప్పి. ఎందుకంటే అదే టైంలో వైస్రాయ్ ఉన్నారు, వాళ్ళు బ్రిటిష్ వైస్రాయ్ లింక్తో అని చెప్పేసి. లింక్తో ఏం చేశారంటే ఈ డ్రాగ్డ్ ఇండియా ఇన్ టు ద వార్, సెకండ్ వరల్డ్ వార్. మనకు అసలు దాంతో సంబంధం లేకుండా ఎవడో పిచ్చోళ్ళు ఇద్దరు కొట్టుకుంటే మనం వెళ్ళి నడుమిట్లు ఎందుకు పడ్డాం. కానీ నెహ్రూ కానీ గాంధీ కానీ ఏం చెప్పారంటే వీ స్టాండ్ విత్ ద డెమోక్రసీ. అంటే బ్రిటిష్ వాళ్ళు డెమోక్రసీ, ఇటాలియన్స్ కానీ జర్మన్స్ కానీ అప్పుడు ముసలోని కానీ హిట్లర్ కానీ ఫ్యాసిస్ట్. ఓకే, ఇది ఒక లాజిక్ ఉండే అన్నమాట వాళ్ళది. కానీ సుభాష్ చంద్రబోస్ పాయింట్ ఏముంటే ఎందుకు వీళ్ళతో సహకరించాలి బ్రిటిష్ వాళ్ళతో? వాళ్ళని కూడా అదే చేస్తున్నారు, మనం ఇది చేస్తున్నాయి. జర్మన్స్ ఏదో జ్యూస్ మీద చేస్తున్నారు, అదే అత్యాచారాలు మనం ఇది చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. మళ్ళీ మనం ఎందుకు వాళ్ళతో సహకరించాలని చెప్తున్నారు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ ఉండే. సో ఇన్ఫ్యాక్ట్ నేతాజీ గారు వ్యూ ఏముండంటే స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ ఉండే, వీ షుడ్ నాట్ జాయిన్ ద వార్. అవును, బ్రిటిష్ వాళ్ళతో సహకరించే ప్రసక్తే లేదు అని చెప్పేసి. కానీ అడిగిన అదే ప్రశ్న అడుగుతున్నాను, మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళతో సహకరించాలి? వాళ్ళు మన మీద అత్యాచారాలు చేసే ఇన్ని రోజులు, ఇప్పుడు మన సహాయం కావాలని ఇప్పుడు వచ్చారు సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడే గుర్తొచ్చామా మనం అని చెప్పేసి. సో అది జరిగిందనమాట. సో ఒక మూడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే అప్పుడు నేతాజీ కాకుండా సుభాష్ చంద్రబోస్ మూడ్ మారింది సెకండ్ వరల్డ్ వార్తో అనమాట. అండ్ ఈ వరల్డ్ వార్ 2 టైంలోనే నేతాజీ గారికి యూత్లో చాలా మంచి క్రేజ్ ఉండేది. కరెక్ట్గా అంటే July 2, 1940లో ఆయనను ఒకసారి అరెస్ట్ చేస్తే దానికి వచ్చిన పాపులారిటీ కూడా చాలా హై అని విన్నాను. దాని గురించి ఏమంటారు? అది ఆయన ఒక మూమెంట్ మనం ఇప్పుడు తీసుకొద్దాం. ఆ సీక్వెన్స్కి వెళ్తే మనం యూజువలీ సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడైనా ఫ్రీడమ్ మూమెంట్ టైంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన చాలా మటుకు పుస్తకాలు రాశారు. పుస్తకాలకైనా లెటర్లు రాస్తారనమాట. ఎస్పెషలీ వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మెంబర్స్కి అంతా లెటర్ రాస్తున్నారు. ఆ టైం లెటర్ రైటింగ్ అంటే చాలా పెద్ద ఆర్ట్ అనమాట. అండ్ సుభాష్ చంద్రబోస్ రియలీ గుడ్ అట్ ఇట్. దాంట్లో ఆయన మాట్లాడడం కూడా మాహిర్ ఆయన చాలా మటుకు. అది తర్వాత మనం చూస్తున్నాం జర్మనీకి వెళ్ళినప్పుడు ఆయన రేడియో ఎట్లా ఉపయోగించారని చెప్పి. ఆ టైంలో రేడియోనే ఉంది కదా, టెలివిజన్ లేదు. అవును. సో సుభాష్ చంద్రబోస్ లాజిక్ ఏముండంటే వరల్డ్ వార్ 2 మనకు ఒక ఛాన్స్ ఫ్రీడమ్ కోసం అని చెప్పి అక్కడి నుంచి ఆయన మొదలు పెట్టారనమాట. అండ్ ద బ్రిటిషర్స్ కూడా అదే అంటారు. వాళ్ళు ఏమన్నారంటే ఈయనకి ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఈయనని బయట పెట్టుకుంటే మనకు చాలా డేంజరస్, సుభాష్ చంద్రబోస్ని జైల్లో పెట్టాల్సిందే. కానీ ఆయనకున్న గొడవ ఏంటంటే ఆయనకి యంగ్స్టర్స్తో చాలా మటుకు రిలేషన్షిప్ బాగుందని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తెలుసు. సో లాస్ట్లో 2 జూలై 1940కి ఆయన అరెస్ట్ చేశారు. అవును. దాని తర్వాత నవంబర్లో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు, నేను మా కాలి మీద చెప్తున్నాను, నన్ను ఫాస్ట్ అండ్ టు డెత్ వెళ్ళిపోతాను, నన్ను రిలీజ్ చేయకపోతే అని చెప్పి. సో బ్రిటిష్ వాళ్ళు కూడా భయం, ఈయనకి ఏమైనా అయితే ఏదని. చదువుకున్న ముందు మండాలలో కూడా అదే భయం ఉండే. ఆ టైంలో అంత సీనియర్ లీడర్ కాదు సుభాష్ చంద్ర, కానీ అప్పుడు కూడా భయం ఉండే, ఈయనకి చనిపోతే మళ్ళీ మన తల మీద వచ్చి పడతాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని రిలీజ్ చేసి ఇంట్లో హౌస్ అరెస్ట్లో పెట్టారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ హౌస్ అరెస్ట్లో కూడా బోస్ గారు కొద్ది రోజులు అంతా గమనించి తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారని విన్నాను. అసలు ఇది ఎలా జరిగింది, దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా మారాయి అంటారు? సుభాష్ చంద్రబోస్ గారు హౌస్ అరెస్ట్లో పెట్టిన తర్వాత 1940లో 41లో ఎస్కేప్ అయ్యారని. ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్లానింగ్ చేసుకున్నారని చెప్పి శిశిర్ బోస్ అని చెప్పి వాళ్ళు నెబీ అన్నారు. చాలా ప్లానింగ్లో ఉండే అన్నమాట. ఇది ఈ ప్లానింగ్ ఎట్లా చేశారంటే ఏదో ఒక ఎస్కేప్ కావడం కాదు, దానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడి నుంచి ట్రైన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈయన మీద నిఘా ఉండే బ్రిటిష్ వాళ్ళది 100%.
అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ ఇంట్లో ఆ రోజు వండిన ఏమేమి వండారని చెప్పి అది కూడా బ్రిటిష్ వాళ్ళకి డీటెయిల్స్ డీటెయిల్స్ అంతా స్పైయింగ్ ఉండేవాళ్ళు అనమాట. సో సుభాష్ చంద్రబోస్కి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయనకి బ్రిటిష్ వాళ్ళతో పడదు. అక్కడి నుంచి ఎట్లయినా ఎస్కేప్ అయితే కలకట్టా నుంచి బయటికి వెళ్ళి, ఎందుకంటే ఫస్ట్ విజిట్ నేను చెప్పాను చూడండి 30s వెళ్ళినప్పుడు జర్మన్, ఫ్రెంచ్ చాలా మందిని కలిసారు పొలిటికల్ లీడర్స్. వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర ఏం అర్థం చేసుకున్నారంటే మనకు వైలెంట్ స్ట్రగుల్ చేస్తేనే మనకి ఫ్రీడమ్ వస్తుంది, లేకుండా రాదని చెప్పేసి. సో చాలా మటుకు అక్కడి నుంచి మొదలైంది అనమాట. సో ఈ సుభాష్ చంద్రబోస్ చాలా క్లియర్గా తెలుసు అనమాట, బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం చేయనియరు, అక్కడ ఏ యాక్టివిటీ చేయనియరు, ఏమైనా చేసి జైలు వేసేస్తారని చెప్పేసి. భారతదేశంలో ఉండి కూడా ఏం చేయలేరు, అది కూడా చాలా క్లియర్. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ లీడర్లు అంతా అమ్ముకుపోయని చెప్పలేము, కానీ కాంగ్రెస్ లీడర్ బ్రిటిష్ వాళ్ళతో సైడప్ అయిపోయారు, ఎస్పెషల్లీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నప్పుడు కూడా బ్రిటిష్ వైపు ఉన్నారు వాళ్ళంతా, మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ. వీళ్ళు ఏమనుకున్నారంటే మనకి స్వాతంత్రం ఇచ్చేస్తారు, సెకండ్ వరల్డ్ వార్ కాగానే రా బాబు తీసుకొని చెప్పి ఇచ్చేస్తారు. కానీ అది జరగలేదు, మనం చూసాం చాలా మటుకు. జరిగింది కానీ అది ఎవరు క్రెడిట్ అని చెప్పి మనం పార్ట్ 1లో కూడా మాట్లాడాం దాని గురించి, క్లిమెంట్ అట్లీ ఏం చెప్పారని చెప్పేసి. సో ఈ ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా తెచ్చుకోవాలి, బయట ఉన్న శక్తులతో కలిసి ఎట్లా చేయాలని చెప్పి నేతాజీ అంటే సుభాష్ చంద్రబోస్ ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇంతకు నేను చెప్పినట్టు 37లో 4 సంవత్సరాలు బయట ఉన్నప్పుడు ఆయన చాలామంది పొలిటికల్ లీడర్స్ని కలిశారు. అది జర్మనీలో ఉండొచ్చు, యూకే ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, చాలా మంది కలిశారనమాట. ఆయనకి రెవల్యూషనరీస్తో కలిశారు చాలామంది. సవర్కర్ గారికి ఒక ప్యారలల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. సవర్కర్ ఆల్సో వాజ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ బై రెవల్యూషనరీస్. మజ్జిని కానీ వీళ్ళందరూ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు. సవర్కర్ అయితే మరాఠీ, ఫ్రమ్ ఇటాలియన్ టు మరాఠీ, అన్ని ఫ్రెంచ్ టు మరాఠీ ట్రాన్స్లేట్ చేశారు చాలా పుస్తకాలు. రెవల్యూషనరీ అంటే ఆ టైంలో ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ రెవల్యూషనరీస్తో నిండుండే ఆ టైంలో. సో బేసిక్లీ సుభాష్ చంద్రబోస్ అనుకున్నారంటే మనకి ఈ రెవల్యూషనరీస్తోనే ఆయన ఒక కన్క్లూషన్కి వచ్చారనమాట. అంటే మనకేమైనా చేయాలంటే, భారతదేశాన్ని ఫ్రీగా చేయాలంటే, భారతదేశాన్ని ఫ్రీడమ్ తీసుకురావాలంటే రెవల్యూషనరీ మూమెంటే నడుస్తుంది. మనం ఏ పాసిఫిస్ట్తోనే వెళ్ళి ఫైదా లేదు. ఒక డిబేట్ జరిగింది మీరు అంటున్నట్లు, పాసిఫిజం వర్సెస్ ఫ్యాసిజం. పాసిఫిజం అంటే మనం మెల్లమెల్ల చేసుకుందాం, ఇన్స్టాల్మెంట్ చేసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో చర్చలు చేద్దాం, అది ఇదని. కానీ గాంధీ గారు నాన్ వైలెన్స్ అది ఇదని చెప్పేసి. కానీ నడవదు. బ్రిటిష్ వాళ్ళు కూడా తెలుసు చాలా మటుకు, వాళ్ళకి క్లియర్గా తెలిసిపోయింది. క్విట్ ఇండియా మూమెంట్ ఫెయిల్ అయింది, గాంధీ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది, ఇప్పుడు ఎక్కువ ఏం చేయలేము, అక్కడ ఒక పవర్ స్ట్రగల్ నడుస్తుంది. నెహ్రూ కానీ పటేల్ గ్రూప్ కానీ వీళ్ళిద్దరు నడువు ఇట్లా స్ట్రగల్ దాని సైడ్లో రాజగోపాల్చారి మిగతా వాళ్ళు ఇంకో గ్రూప్ ఉన్నారన్నమాట. సో చాలా మటుకు ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలంటే, భారతదేశాన్ని విడిపించండి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, దే హ్యావ్ టు గో ఫర్ రెవల్యూషన్ అని చాలా క్లియర్గా తెలిసిపోయింది అనమాట. మీరు చెప్పేదాని ప్రకారము గ్లోబల్ లెవెల్లో సుభాష్ చంద్రబోస్ గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, బాండింగ్స్ కనిపించాయి. అండ్ అదర్ ఎండ్లో జర్మనీ, జపాన్ వాళ్ళ సహాయం ఎందుకు కోరుకున్నారు, ఆ సహాయం కోరుకునేటప్పుడు ఇక్కడున్న లోకల్ పార్టీస్ ఆర్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా దాన్ని అర్థం చేసుకున్నారు? ఇండియన్ పొలిటికల్ పార్టీస్లో మెయిన్గా ఆ టైంలో ఉన్నది కాంగ్రెస్లోనే నేను చెప్పినట్టు ఒక మెజారిటీ గ్రూప్ గాంధీతో ఉన్నారు. వాళ్ళు ఈ నాన్ వైలెన్స్ దానికి అమ్ముకోపోయారు కంప్లీట్గా. వాళ్ళు ఏం బిలీవ్ చేసినా నాన్ వైలెన్సే మనకు తీసుకొస్తుంది. మనం బ్రిటిష్ వాళ్ళని ప్రెషర్ పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నడిపించి దాంట్లో లాస్ట్ బ్రిటిష్ వాళ్ళు మన ఇడ్సీస్ వెళ్ళిపోతారు అనుకున్నారు. ఎస్పెషలీ వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. అవును, ఆ టైంలో వాళ్ళకి ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోయినాయి. వాళ్ళ మెయిన్ ల్యాండ్ మీద దాడి జరిగింది. జర్మనీ వాళ్ళు చాలా మటుకు ఏరియల్ బాంబింగ్ కానివ్వండి, నేవీతో చేసిన సబ్మెరీన్ అటాక్స్ చాలా మటుకు జరిగిందనమాట. సో బోస్కి కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది బ్రిటన్ ఇప్పుడు చాలా వీక్ మూమెంట్లో ఉన్నారు, కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలని చెప్పేసి. అది దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. సో దానికోసం ఆయన మదర్ ల్యాండ్ అంటే మన భారతదేశం తీసుకురావాలంటే ఏం చేయాలంటే వీళ్ళతో కలిసి, అది హిట్లర్ ఉండొచ్చు, ముస్లోని ఉండొచ్చు, ఎవరైనా కానీ వాళ్ళతో వాళ్ళ పాలసీస్ని అగ్రీ చేయకుండా, ఓకే, వాళ్ళ ఐడియాలజీని సబ్స్క్రైబ్ చేయకుండా, కానీ మన దేశానికి మనం స్వాతంత్రం తెచ్చుకోవాలని చెప్పేసి అది చేశారన్నమాట. సో దాదాపు పెద్ద మార్పు ఉండే. వైల్ అట్ సేమ్ టైం చాలామంది అంటారు హిట్లర్తో కలిశారు, ముస్లింతో కలిశారు, సో ఈ బికేమ్ ఏ ఫ్యాసిస్ట్. అవును, ఆయన షార్ట్ టర్మ్ ఏం చూసుకున్నారంటే సుభాష్ చంద్రబోస్ నాకు వీళ్ళతో కలిసి నా పని చేయించుకోవాలి అంతే, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనమాట. జపాన్తో కూడా అంతే జరిగిన తర్వాత. సో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే జర్మనీ కానీ జపాన్ కానీ, బట్ నాకు దాంతో సంబంధం లేదని చెప్పి క్లియర్గా సుభాష్ చంద్రబోస్ చెప్పారన్నమాట. బట్ కలకత్తా నుంచి తప్పించుకున్నారు, కలకత్తా నుంచి కంట్రీ దాటి ఎలా బయటికి వెళ్ళగలిగారు, వెళ్ళాక పరిణామాలు ఎలా చేంజ్ అయ్యాయంటారు? దానికన్నా ముందు అర్థం చేసుకోవాలంటే సుభాష్ చంద్రబోస్ ఫిలాసఫీ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఆయన ఎందుకు భారతదేశం నుంచి ఎస్కేప్ అయ్యారు. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇంగ్లాండ్ ఏది తక్కువ కాదు,
ఇది జర్మనీ కన్నా ఇంత పెద్ద ఫ్యాసిస్ట్ అంటారు, కానీ ఇంగ్లాండ్ కూడా అంతే. మన మీద చేసిన అత్యాచారాలు చూస్తే వాళ్ళు కూడా చేసిన జ్యూస్ మీద చేసిన అదే అత్యాచారాలు మనం మాట్లాడుకోవచ్చు. సేమ్ థింగ్ కూడా హ్యాపెన్ దేర్ ఆల్సో. సో చాలా మటుకు ఒక ఆస్ట్రేలియన్ మహిళతో మాట్లాడి సుభాష్ చంద్రబోస్ని అడిగారు, మీరు ఎందుకు జర్మనీ హెల్ప్ తీసుకున్నారంటే ఆయన చెప్పింది ఒక చాలా మటుకు ఒక రీజనబుల్ ఆన్సర్. వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, బ్రిటిష్ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మా సన్యాసులు కాదు, వాళ్ళు కూడా పక్కా టార్మెంటర్స్. జ్యూస్ని ఎట్లా అటాక్ చేశారో హిట్లర్, అదేలా మా మీద ఇండియన్స్ మీద చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి. సో దాట్ వాజ్ వన్ మేజర్ పాయింట్ అనమాట. ఆయన ఫిలాసఫీ గురించి అర్థం చేసుకోండి. చాలా మటుకు ఈ డిసెంబర్ మన ఎస్కేప్ గురించి మాట్లాడుతున్నాడు కూడా, చాలా 5th డిసెంబర్ అనుకుంటాను ఆ టైంలో 1940. చాలా మటుకు పోలీసు వాళ్ళు నిఘా పెట్టారు. నేను చెప్పాను చూడండి మీకు, ఆ నిఘాలోనే చాలా మటుకు ప్లెయిన్ క్లోత్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అరౌండ్ రెసిడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నారు, ఏం తింటున్నాడు, ఏం చదువుకుంటున్నారు, ఇదంతా బ్రిటిష్ వాళ్ళకి తెలుసు అనమాట. ఇంక్లూడింగ్ వాళ్ళ మెనూ ఏముంది, ఆ రోజు కింద మెనూ ఏముందని. సో ఈ ప్లానింగ్ చాలా రోజులు నడుస్తుంది. ఆయన నెఫ్యూ శిశిర్తో నేను చెప్పాను చూడండి దగ్గర ముందు, శిశిర్ కుమార్ బోస్తో ప్లాన్ చేసుకొని చాలా మటుకు ఎట్లా ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. ఎందుకంటే ఎస్కేప్ అయినారనుకోండి, పట్టుకున్నారంటే అంతే సంగతి, మళ్ళీ తీసుకెళ్ళి మండలాలు వేసేస్తాను ఎక్కడైనా, ఆయన మళ్ళీ బయటికి రాకుండా చూసుకుంటారు. సో ఒక 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుందని చెప్పి తర్వాత శిశిర్ బోస్ దీని గురించి మాట్లాడినప్పుడు చెప్పారన్నమాట. సో ఆయన శిశిర్ బోస్ ఇచ్చారు, ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే బయటికి వెళ్ళారు ఇంటి బయటికి. సో ఒక బ్లాక్ కోట్, ఒక పఠానీ సూట్, ఒక గోల్డెన్ క్యాప్, స్పెక్టకల్స్, ఇదంతా. ఇంకో విజిటింగ్ కార్డ్ కూడా తయారు చేసుకున్నారు. ఒక పేరు అంటే మొహమ్మద్ జియావుద్దీన్ BA-LLB అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ కూడా తయారు చేస్తారు. అంటే ప్లానింగ్ అంతా చాలా బాగా జరిగింది అనమాట. చాలా సీరియస్గా, చాలా క్లియర్గా ప్లానింగ్ జరిగింది దాంట్లో. సో అక్కడి నుంచి మొదలవుతుంది ఈ కథ ఆఫ్ ఎస్కేప్ అనమాట. సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ 2 మొదలవుతుంది, ఈ ఎస్కేప్ నుంచి మొదలవుతుంది అనమాట. సో ఆ ఒక ఎస్కేప్లోనే ఈ స్టోరీ అంతా ఉంది. మనం చాలా మటుకు చూసాం ఎట్లా జరిగింది, సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఒక బయటికి వెళ్ళడానికి ఎందుకు ఆ ప్రయత్నం చేశారనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే సార్, బోస్ గారు ఎస్కేప్ ప్లాన్ అనేది చాలా డ్రమాటిక్గా ఉంటుందని చెప్పారు. కల్కట్టా నుంచి తప్పించుకున్నారు, బాగానే ఉంది. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు అండ్ అదర్ ఎండ్లో బ్రిటిష్ వాళ్ళు బోస్ గారిని అటాక్ చేయడానికో అరెస్ట్ చేయడానికో ఏమైనా ట్రై చేశారా? అది చాలా క్లియర్, వాళ్ళు అరెస్ట్ చేస్తారని బోస్ గారికి తెలుసు. దానికోసం ఈ మేకప్ అంతా వేసుకొని, డ్రెస్లన్నీ మార్చుకొని, విజిటింగ్ కార్డులు మార్చుకొని, స్పెక్టకల్స్ వేసుకొని ఒకరోజు రాత్రి బయలుదేరారు కార్లో. ఆ కార్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా కల్కటాలో వాళ్ళ మ్యూజియంలో ఉంది ఇప్పుడు వాళ్ళ. ఓకే. సో వాళ్ళు బోస్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొంతమందికి చెప్పారు, నేను ఒక రిలీజియస్ సెక్లూజన్కి వెళ్తున్నా, అంటే ఏదో ధ్యానం చేయడానికి వెళ్తున్నాను, కొన్ని రోజులు నేను కనిపించాను, ఇక్కడ ఉంటాను కొన్ని రోజులు, కానీ ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి. కానీ ఎంత మెటిక్యులస్గా ప్లాన్ చేశారంటే అసలు ఆయనకి అసలు ఏ టెన్షన్ లేకుండే, కామ్గా కంపోజ్డ్గా ఉన్నారు. ఎందుకంటే పట్టుకున్నారనుకోండి బ్రిటిష్ వాళ్ళు, అంతే సంగతి, బోస్ జీవితం అక్కడే ఆగిపోతుండే యాక్చువల్లీ. అవును. సో శిశిర్ చాలా క్లియర్గా చెప్తున్నారు దట్ ఒక్క ఇంచ్ ఆఫ్ యాంగ్జైటీ కూడా లేదని చెప్తున్నారు బోస్ దాంట్లో ఫేస్లో అనమాట. బిహేవియర్ కానీ ఏదైనా కానీ ఏది. దాని తర్వాత కార్లో బయలుదేరారు. నేను చెప్పింది ఆ కార్ అక్కడ ఉందని చెప్పాను చూడండి, కల్కటాలో మ్యూజియంలో. ధన్బాద్ స్టేషన్ చేరుకున్నారు. ధన్బాద్ అంటే ఇప్పుడు జార్ఖండ్ అని చెప్పొచ్చు మనం, అప్పుడు కంప్లీట్ నార్త్ ఇండియాకి అట్లా ఏం లేకుండే అనమాట. సో ముందు బీహార్, తర్వాత స్ప్లిట్ అండ్ జార్ఖండ్. ధన్బాద్ ఇస్ ద కోల్ టౌన్. ధన్బాద్లో ఒక ట్రైన్ ఢిల్లీ నుంచి కల్కా అంటే షిమ్లా వైపు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక ట్రైన్లో బోస్ గారు ఎక్కారనమాట. దిస్ వాజ్ ఆన్ అరౌండ్ 8:30 AM ఆ రోజు. సో 16 తారీఖు డిసెంబర్. 19వ తారీఖు హీ రీచ్డ్ పెషావర్, పాకిస్తాన్. ఓకే, డైరెక్ట్ పాకిస్తాన్. అంటే అప్పుడు బార్డర్ ఏం లేదు కదా, అవును, పాస్పోర్ట్ ఏం ఎక్కలేదు, ఒక్కటే భారతదేశం. అంటే ప్లాన్ కూడా పాకిస్తాన్కి. అది ఎందుకంటే అక్కడి నుంచి ఆయనకి ఎస్కేప్ కావాలంటే రష్యా వైపు వెళ్ళాలి, అప్పుడు సోవియట్ యూనియన్, అటు వెళ్తేనే అవుతుంది అనమాట. సో అది జరగాలంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి ఫస్ట్ పాకిస్తాన్ చేరుకోవాలి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి క్రాస్ చేసి రష్యా వైపు వెళ్ళిపోవచ్చు, యుఎస్ఆర్ వైపు. సో దానికోసం చాలా మటుకు ఆయన ఏం చేశారంటే, ఎవరైనా పట్టుకుంటారో అని డౌట్ చేస్తూ, ఈ మేకప్ అయితే ఓకే కానీ నాకు మాట్లాడడం రాదు, నాకు చెవులు వినిపించదు అని చెప్పి ఒక పఠాన్ లాగా డ్రెస్ చేసుకున్నారనమాట. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి అక్కడ ఒక చాలా పెద్ద ఒక దర్గా ఉంది ఒకటి, అడ్డా షరీఫ్ అని చెప్పేసి. అడ్డా షరీఫ్కి వెళ్తున్నాను, అక్కడ వెళ్ళి మొక్కుంటాను, అప్పుడు నాకు మాట్లాడవచ్చు వినొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నట్లు నటించారన్నమాట. ఎందుకంటే అప్పుడు దాకా బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోయింది, ఎందుకంటే చాలా మటుకు ఈయన ఎక్కడ పోయారో అని చెప్పి ఆయన ఏమనుకుని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. సో వీళ్ళు ఇంకా స్మార్ట్గా ఉన్నారు. సో ఆయన తోడు భగత్ రామ్ తల్వార్ అని ఆయన అడ్డా షరీఫ్ దాకా వెళ్ళారు, ఓకే, సుభాష్ బోస్ అని. కానీ కల్కటాలో ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఈయన అక్కడి నుంచి బయలుదేరారని చెప్పి వీరు బ్రిటిష్ వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఆయనకు వస్తున్న ఫుడ్ ఎవరో తింటున్నారు,
వాళ్ళ నెవ్యూస్ నీస్ కలిసి అందరు తిన్నారు, ఎందుకంటే లేకుండా బ్రిటిష్ వాళ్ళకి అవును, డౌట్ వస్తుంది. అర్థమైపోతుంది తింటలేదు, ఏమైంది, ఎక్కడ పోయిందని చెప్పేసి. సో దాని తర్వాతనే ఎవరో హౌస్ హోల్డ్ ఉన్న కుక్ అక్కడ వంటపడి చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటి ఎక్కడ పోయాడని చెప్పి అప్పుడు ఇమ్మీడియట్లీ బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన ఎస్కేప్ అయిపోయాడు. కానీ అప్పుడు దాకా ఆయన ఆఫ్ఘనిస్తాన్ క్రాస్ చేసేసారు అనమాట. సో దిస్ ఎస్కేప్ ఒక సినిమాలాగా తీయొచ్చు అనమాట కావాలంటే. చాలా ఆడేషియస్గా ఆ టైంలో ట్రైన్లు ఎక్కువ, 1-2 ట్రైన్లు ఉంటుండే. వెళ్ళాలంటే మీరు గుర్రం మీద వెళ్ళాలి, లేకుంటే ఏదైనా బేసిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళాల్సి వస్తుంది, కానీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇండియన్ హిస్టరీలో ఒక ఎస్కేప్, ఎందుకంటే ఇది గాంధీ కానీ నెహ్రూ కానీ వీరెవరు చేయలేదు. అవును, వీళ్ళందరూ చాలా కంఫర్టబుల్ లైఫ్ డీల్ చేశారు. సుభాష్ చంద్రబోస్ కష్టపడిన దానికని వీర్ సావర్కర్ గారు కష్టపడినంత వీరెవ్వరు చూడలేదు వీళ్ళు. సో ఇండియన్ హిస్టరీలో ఆఫర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ క్యాప్టివిటీ నుంచి, ఆగ్రా నుంచి ఎట్లా బయటకు వచ్చారో అదేలాగా కంపేర్ చేస్తున్నారన్నమాట. ఈ యొక్క ఎస్కేప్, సుభాష్ చంద్రబోస్ ఎస్కేప్ కలకట్టా నుంచి రష్యాకి వెళ్ళేది ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి అనమాట. ఈ సుభాష్ చంద్రబోస్ గారి ఎస్కేప్ మనం చాలా మటుకు చూస్తే అడేషియస్ అంటాం ఇంగ్లీష్లో. ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన తర్వాత కూడా ఆయన అక్కడ కాంటాక్ట్ చేసి ఇమీడియట్లీ జర్మన్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యారనమాట. కాంటాక్ట్ అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, బెర్లిన్కి, అంటే జర్మన్ క్యాపిటల్ బెర్లిన్కి ఒక మెసేజ్ పంపించారు. ఆ టైంలో టెలిగ్రామ్లు ఎక్కువ నడుస్తున్నాయి అన్నమాట. అది కాకుండా ఇటాలియన్ ఎంబసీ, అప్పుడు ఇటాలియన్ వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి పాస్పోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఓకే, ఈ పేరు చాలా ఫేమస్ అన్నట్టు, ఆర్లాండో మర్జటో అని చెప్పి ఒక పాస్పోర్ట్, ఇటాలియన్ పాస్పోర్ట్ సుభాష్ చంద్రబోస్ కోసం స్పెషల్లీ తయారు చేసేది. మన ఇండియన్ కి ఒక ఇటాలీ ఆలోచించండి, వాళ్ళు మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళ పేరు ఎవరు వినలేదు, కానీ దే ఆల్ న్యూ సుభాష్ చంద్రబోస్ ఎవరని వాళ్ళ అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత ఈ ఇటాలియన్, సోవియట్, ఈ జర్మన్ కాంటాక్ట్స్తోని సుభాష్ చంద్రబోస్ నడుచుకుంటా హిందూకుష్ మౌంటైన్ రేంజ్ నుంచి నడుచుకుంటా మాస్కో దాకా వెళ్ళారన్నమాట. ఓకే, అక్కడి నుంచి ట్రైన్తో సహా ఆయన బెర్లిన్ చేరుకున్నారు. దిస్ ఎంటైర్ జర్నీ, అంటే మనం మాట్లాడుతున్న డిసెంబర్ నుంచి ఫైనలీ ఆయన బెర్లిన్ చేరుకున్నప్పుడు 2 ఏప్రిల్, అంటే 4 నెలలు అని పెట్టుకోవచ్చు మనం, 4.5 నెలలు. దంటే ఆ జర్నీ నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటా ట్రైన్ ఆఫ్ఘనిస్తాన్ దాకా ట్రైన్లో వెళ్ళారు. అక్కడ నడుచుకుంటా హిందూకుష్ మౌంటైన్స్ క్రాస్ చేసి అక్కడి నుంచి బహుశా ఎట్లా వెళ్ళారో ఎవరు తెలియదు, కానీ ఫైనలీ హీ రీచ్డ్ బెర్లిన్. ఎగ్జాక్ట్లీ, 2 ఏప్రిల్. కానీ ఇక్కడ బెర్లిన్కి వెళ్ళాక అక్కడ జర్మనీలో ఏదో బ్రాడ్కాస్ట్ సంథింగ్ ఏదో విన్నాను. దానికన్నా ముందు సుధీర్ గారు ఒకటి చెప్పాలి నాకు, ఎందుకంటే మెయిన్గా ఈ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ ఈయన దొరికితే అక్కడ ఖతం చేసేద్దాం, ఫినిష్ చేసేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు అనమాట. వాళ్ళ స్పెషల్ ఆపరేటివ్స్ని కూడా పెట్టుకున్నారు, స్పెషల్లీ సోవియట్ రూట్లో. ఆయనకు తెలిసిపోయింది ఇక్కడి నుంచి బయలుదేరంటే ఎక్కడో నడిమిట్లో ఉన్నారు, ఇదే రూట్లో ఉండొచ్చు అని చెప్పేసి, రష్యన్ రూటే ఉండొచ్చు, రష్యా నుంచి వెళ్ళి ఉంటాడని చెప్పేసి. కానీ మీరు చెప్పిన మాటకి విన్స్టన్ చర్చిల్ అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ నడుస్తుంది, ఒక అట్లాంటిక్ చార్టర్ అని ఆయన డిక్లేర్ చేశారనమాట. అది పోస్ట్ వార్లో ఫ్రీడమ్, అంటే పోస్ట్ వార్, ఇప్పుడు వార్ నడుస్తుంది, ఈ యుద్ధం అయిపోయినాక సెకండ్ వరల్డ్ వార్ ఎవరెవరికి ఫ్రీడమ్ ఇవ్వాలన్నా మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే, డిస్కషన్. కానీ దాంట్లో భారతదేశం పేరు లేదు. అదేంటి? అది బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలని లేదు, మనకి ఎవరు వాళ్ళ మీద ప్రెషర్ లేదు కదా. ఓకే, ఎవరైనా మీ మీద ప్రెషర్ పెడితే అప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా వాళ్ళు చెప్పిన మీరు అంగీకరిస్తారు. ప్రెషరే లేదు. గాంధీ ఏమో నేను నాన్ వైలెన్స్ అంటారు, ఆయన ఫాస్ట్ అంటూ డెత్ అంటారు, అదంటారు. వాళ్ళకి తెలుసు ఇది నడుస్తూనే ఉంటుంది ఈ డ్రామా, ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుస్తుంటే మనం ఈజీగా పరిపాలించవచ్చు అని చెప్పేసి. కానీ అదే టైంలో మనం చూసినట్టు డబుల్ స్టాండర్డ్, బ్రిటిష్ డబుల్ స్టాండర్డ్. జాపనీస్ వాళ్ళు ఈ వార్ ఎంటర్ అయినప్పుడే కథ అంతా మారిపోయింది. ఓకే, డిసెంబర్ 1941. ఎగ్జాక్ట్లీ. అంటే జపనీస్ వాళ్ళు వార్లోకి ఎంటర్ అయ్యారు, వరల్డ్ వార్ 2లోకి. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే బోస్ గారి స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా అదర్ ఎండ్లో చూసుకుంటే పర్ల్ హార్బర్ అటాక్ అనేది ఒకటి జరిగింది. అసలు ఇవన్నీ ఏంటి సార్? జాపనీస్ అప్పుడు దాకా వార్లో ఎప్పుడు ఎంటర్ కాలేదు. ఓకే, అదే ఫస్ట్ టైం. సో పర్ల్ హార్బర్ అటాక్ అనేది ఒక కామకేసి అటాక్ అన్నమాట. ఇప్పుడు మన డ్రోన్ల గురించి వింటాం, సూయిసైడ్ డ్రోన్స్ అని చెప్పి. సూయిసైడ్ పైలట్స్ ఫస్ట్ టైం బహుశా హిస్టరీలో యుఎస్ ల్యాండ్ మీద, ఎప్పుడు యుఎస్ యుద్ధం చేసేది ఇంకెవరో ల్యాండ్ మీద యుద్ధం చేస్తారు. అది మనం చూసాం, ఇరాక్లో చూసాం, లిబియాలో చూసాం, సిరియాలో చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో చూసాం. కానీ ఫస్ట్ టైం వియట్నాం కూడా చూసాం మనం. యుఎస్ మీద దాడి చేసింది జపనీస్ వాళ్ళు, పర్ల్ హార్బర్. ఓకే, దాని తర్వాత సెకండ్ జరిగింది 9/11 ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి. దిస్ వాజ్ ఆర్మీ అటాక్, ఎయిర్ ఫోర్స్, స్పెషలీ జపనీస్ ఎయిర్ ఫోర్స్. అది ఎంత ఘోరంగా కొట్టారంటే వాళ్ళు, దే నెవర్ థాట్ వాళ్ళ మీద దాడి జరుగుతుందని చెప్పేసి. సో దాని తర్వాత జాపనీస్ చాలా పవర్ఫుల్ అయిపోయారు. వాళ్ళు సింగపూర్ క్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళు ఏషియా వైపు నుంచి వాడడం మొదలుపెట్టారు. సో జపాన్ ఇక్కడ ఉందనుకోండి, ఇటు మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా వస్తుంది. అవును. సో మీరు సింగపూర్ నుంచి ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, బర్మా కానీ ఇట్లా వచ్చి ఇండియాకి వస్తారనమాట. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు, ఈ నడిమిట్లో ఉన్న రాజ్యాలు ఎక్కడ లేవు, అక్కడ లేని ఇక్కడ లేనట్టు సంగతి అనమాట. సో అట్ ద సేమ్ టైం బ్రిటిష్ ఇండియా వీక్ అయిపోతుంది.
వాళ్ళ చాలా మటుకు వాళ్ళు కొత్త మిషన్స్ పంపిద్దాం భారతదేశం అని చెప్పేసి వాళ్ళు క్రిప్స్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ పంపించారు, ఒక కమిటీని పంపించారు భారతదేశానికి. వాళ్ళ స్ట్రాటజీ ఏముండే అంటే ఏదో పోస్ట్ వార్ తర్వాత ఒక డొమినియన్ స్టేటస్ ఇచ్చేద్దాం భారతదేశంకి అని చెప్పేసి, డామినెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అటానమీ ఇచ్చేద్దాం కొంచెం మటుకు. దాని తర్వాత ఇండియన్ స్టేట్స్ అంటే మన ఇప్పుడు హైదరాబాద్ కానీ, కాశ్మీర్ కానీ, జూనాగఢ్ కానీ, ఇక్కడ మహారాష్ట్ర వైపు ఉన్న కొన్ని సామ్రాజ్యాలు కానీ, వీళ్ళందరూ వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఈ మూవ్ని కూడా చాలామంది వ్యతిరేకించారు, ఎందుకంటే సిన్సియర్గా లేదు ఇదంతా. వాళ్ళు చెప్తున్నది ఏదో ఒక చేస్తున్నది ఒకటి అనమాట. సో అది కూడా బోస్కి చాలా క్లియర్గా అప్పుడే తెలిసిపోయింది, ఈయన చెప్పి ఇక్కడ ఉంటే ఏం నడవదని చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడే. బట్ ఇది క్రిప్స్ మిషన్ ఉంది కదా సార్, సో ఈ మిషన్ గురించి మనం గూగుల్లో ఫోటో ఎత్తికిన పక్కన గాంధీజీ కనిపిస్తున్నారు. అదే టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా ఒకటి జరిగింది 1942లో. మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ మన ఇండిపెండెన్స్కి ఎంతవరకు హెల్ప్ చేసింది అంటారు? ఒక స్టేజ్ దాకా హెల్ప్ చేసింది అంతే. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే, క్విట్ ఇండియా 1942 అనుకో. అది ఫ్లాపే కదా సార్. ఆ తర్వాత ఫస్ట్ స్టేజ్లో చాలా జోష్ ఉండే అనమాట. హౌ ఇస్ ద జోష్ అడుగుతారు, చాలా మటుకు జోష్ ఉండే. కానీ దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు సిస్టమేటిక్గా దాన్ని కంప్లీట్గా తొడిచేశారు. చాలా మటుకు ఆర్మీని యూజ్ చేసి, వాళ్ళ లాస్ని యూజ్ చేసి, అందరిని జైలు వేసేసి ఆ మూమెంట్నే ఫినిష్ చేసేసారు వాళ్ళు. మనం చాలా మటుకు చూస్తాం, గాంధీ గారి మూమెంట్ చాలా ఉన్నాయి అట్లాంటి. సాల్ట్ సత్యాగ్రహం ఒకటి ఉంది, క్విట్ ఇండియా మూమెంట్ ఉంది, స్వదేశీ బయట బట్టలు మనం బయట నుంచి తెచ్చుకుంటే బట్టలు వేసుకోకూడదు, మన ఓన్ బట్టలు ఇండియాలో తయారు చేసి బట్టలు వేసుకోవాలని చెప్పి చాలా మటుకు అట్లాంటి మూమెంట్స్ ఉండే అనమాట. కానీ ఏది జరిగింది ఏంటంటే దేవర్ సిస్టమేటిక్లీ చేసి ఏ ప్లాన్ వేసినా బ్రిటిష్ వాళ్ళు అది ఖతం చేసేస్తుండే. అది బోస్కి ఎప్పుడో తెలుసు. సో మీరు అడిగిన ప్రశ్నకి దీనికన్నా ముందు సుభాష్ చంద్రబోస్ అక్కడ చేరుకున్న వాళ్ళకి తెలియదు అక్కడ వచ్చారని చెప్పేసి, జర్మనీలో ఉన్నారని చెప్పి చాలా రోజుల దాకా తెలియదు, నెలల దాకా తెలియదు. ఆయన ఏం చేశారంటే జర్మన్ ఆర్మీ వాళ్ళ చాలా మట్టుకు జర్మన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు, అప్పుడు హిట్లర్ వాళ్ళు ఈ బ్రాడ్కాస్టింగ్ చాలా మటుకు మొదలుపెట్టారు రేడియోలో, షార్ట్ వేవ్ రేడియోలో. అది బ్రిటిష్ ఇండియా వైపు, అది కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ మొదలుపెట్టారు. అంటే షార్ట్ వేవ్లో పంపించారు రేడియోలో, రిపీట్ స్టేషన్స్ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది అనమాట. ఓకే. సో సుభాష్ చంద్రబోస్ తెలిసిపోయింది ఆ టైంలో రేడియోని అన్నిటికన్నా పవర్ఫుల్. చాలామంది భారతీయులు రేడియో వింటారు, అది కూడా లోకల్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ తెలుగు ఉండే. యాక్చువల్లీ అవునా, తెలుగు లాంగ్వేజ్లో జర్మన్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తుండే ఆ టైంలో. ఎవరు విన్నారో తెలియదు కానీ తెలుగు లాంగ్వేజ్ కూడా ఉండే. నేను అది చంద్రచూర్ బోస్ బుక్లో చదివాను అన్నమాట, సుభాష్ చంద్రబోస్ గారి గురించి. దాంట్లో తెలుగులో కూడా బ్రాడ్కాస్ట్ ఉండే. ఎనీవే ఈ బ్రాడ్కాస్ట్లో సుభాష్ చంద్రబోస్ చాలా మటుకు బెంగాలీలో, ఇంగ్లీష్లో మాట్లాడారు, ఫ్లూయెంట్ ఆయన ఈ రెండు భాషల్లో. బేసిక్లీ ఇండియన్స్కి ఏం చెప్పారంటే మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు తరిమి కొట్టాలి ఇక్కడి నుంచి, మీరు రెవల్యూషనరీ మెసేజ్గా చాలా మటుకు క్లియర్ అయినది. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది ఈ బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ కొట్టాలంటే ఇట్లాంటి కన్సిస్టెంట్గా ప్రాపగాండా చేస్తూనే నడుస్తుంది, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తూనే నడుస్తుంది అని చాలా క్లియర్ తెలిపింది. అదే టైంలో మన భారతదేశంలోనే అదే టైం చాలా మటుకు ప్రొటెస్ట్ మొదలైంది బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా అన్నమాట. ఆల్మోస్ట్ 60,000 మందిని అరెస్ట్ చేశారు, 10 నుంచి 25,000 మందిని చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళకి డౌట్ ఏముండే అంటే ఈ రెవల్యూషనరీస్ అప్పుడు ముందు సుభాష్ చంద్రబోస్ ఉన్నప్పుడు ఆయన మీద డౌట్ ఉండే అనమాట. తర్వాత నేను చెప్పాను చూడండి 3 టెరిటరీస్ ఉన్నాయి, అక్కడ బెంగాల్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఒక బాంబే, ఇటువైపు నుంచి కూడా రెవల్యూషనరీస్ చాలామంది ఉన్నారు. లోకమాన్య తిలక్ ఏమో బాంబే వైపు నుంచి, అక్కడ భగత్ సింగ్ వాళ్ళ టీం ఒకటి ఉంది, ఇక్కడేమో బెంగాలీ వాళ్ళు మస్తున్నారు వాళ్ళ దగ్గర. సో ఈ జాపనీస్ వాళ్ళు అడ్వాన్స్ చేసుకుంటా ఇండోనేషియా దాన్ని క్యాప్చర్ చేసుకుంటా బర్మా వైపు వస్తున్నప్పుడు వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఇండియన్ రెవల్యూషనరీస్కి మనకు కూడా జాపనీస్ సపోర్ట్ దొరకచ్చు అని చెప్పేసి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ఏం చేశారు, ఇక్కడ నుంచి జర్మనీకి వెళ్ళారు కానీ అక్కడ అన్ని రెవల్యూషనరీ గ్రూప్స్ని ఒకటే తీసుకురావడానికి ట్రై చేశారనమాట. చాలా మటు ఒకటే అంబ్రెల్లా కింద అమ్యునిషన్ కానివ్వండి, వాళ్ళకున్న డబ్బులు కానివ్వండి, వాళ్ళకి ఇదంతా కావాలంటే అన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ ఆల్ రెవల్యూషనరీ గ్రూప్స్ అని చెప్పలేము, కొన్ని ఉంటారు అక్కడ టైంలో. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఒక గరిల్లా టాక్టిక్స్ అని కొడదామని చెప్పి వీళ్ళు అందరు డిసైడ్ చేసుకున్నారు. సో దీనికోసం బేస్ బర్లిన్లో పెట్టుకున్నారు. అక్కడ పెద్ద ఒక ఇల్లు ఇచ్చారు జర్మన్స్ వాళ్ళు, ఒక ఆల్మోస్ట్ లైక్ అన్ ఎంబసీ ఫర్ సుభాష్ చంద్రబోస్. ఓకే. దాని తర్వాత జర్మన్ గవర్నమెంట్ కూడా క్వాసీ డిప్లొమాటిక్ టైస్, అంటే మిమ్మల్ని ఒక ఇండియా గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ లాగా మిమ్మల్ని అంగీకరిస్తున్నామని చెప్పేసి ఒక క్వాసీ డిప్లొమాటిక్ టైస్ కూడా ఫుల్ ఫ్లెజ్ కాదు అన్నమాట. సో కానీ బోస్కి ఏమో ఒక క్లియర్ స్టేట్మెంట్ రావట్లేదు జర్మన్స్ దగ్గర నుంచి, మేము భారతదేశానికి ఇండిపెండెంట్కి సపోర్ట్ చేస్తామని చెప్పి. రిబెంట్రాప్ అని చెప్పి వాళ్ళకి ఫారిన్ మినిస్టర్ ఉండే, బోస్ రెగ్యులర్గా ఆయన కలుస్తుండే. ఫస్ట్ ల్యాండ్ చేసినప్పటి నుంచే బోస్ వాజ్ ఇన్ టచ్ విత్ హిమ్. కానీ రిబెంట్రాప్ వాజ్ ఇన్ డైరెక్ట్ టచ్ విత్ హిట్లర్.
ఓకే ఓకే. సో హిట్లర్ని కలవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆయన మీద దాడి చేయడానికి, ఆయన మీద చంపేయడానికి చాలా మటుకు అలై ఫోర్సెస్ ట్రై చేస్తున్నారు, ఎస్పెషల్లీ బ్రిటన్ వాళ్ళు కానీ వాళ్ళందరూ. సో అక్కడ ఉండి ఏం చేయగలడని, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ కొన్ని రోజులతో బిల్డప్ అయిపోతుంది, ఎందుకంటే మనకు సపోర్ట్ రాకపోతే డౌట్ వస్తుంది. సో ఆయన రోమ్కి ట్రావెల్ చేశారు సుభాష్ బోస్ గారు, డిప్లొమాటిక్ అవుట్రీచ్గా. కానీ ఇదంతా మారిపోయింది ఎప్పుడంటే సోవియట్ యూనియన్ మీద ఒక జర్మన్ అటాక్ జరిగినప్పుడు, వాళ్ళ ఇన్వేషన్ జరిగినప్పుడు జియో పొలిటికల్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది అన్నమాట. అది సుభాష్ చంద్రబోస్కి చాలా పెద్ద ఒక దెబ్బ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన దాని తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. సడన్గా అక్కడ వెళ్ళడము, ఆ పొజిషన్లో ఉండి వాళ్ళ మీద అటాక్ చేయడము, సోవియట్ యూనియన్ మీద అటాక్ చేయకూడదని చెప్పి బోస్ గారు ముందే హిట్లర్కి ఒకసారి చెప్పారు, అది చేస్తున్న చాలా తప్పు. కానీ హిట్లర్ ఏమో హీ వాజ్ హెల్ బెంట్ సోవియట్ యూనియన్ ఆక్రమించాల్సిందే. కానీ మనకు అందరికి తెలుసు, హిస్టరీ బుక్స్ చూస్తే అదొక వెదర్ రిలేటెడ్ ఇష్యూ అయిపోయిన తర్వాత చాలా మటుకు జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ ద అటాక్ ఆన్ సోవియట్ యూనియన్ అన్నమాట. సార్ ఇండియన్ లీషన్ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? జర్మనీకి చేరుకున్నప్పుడు హిట్లర్తో ఎక్కువ కలవలేకపోయారు, చాలా ట్రై చేశారు. నేను చెప్పాను కదా, రిబెంట్రాప్ అని చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ త్రూ చాలా ట్రై చేశారు. కానీ హిట్లర్ చాలా రెక్లూజివ్ మనిషి ఉండే, ఎక్కడున్నారు ఎవరికి తెలియదు, వాళ్ళ ఓన్ ఆర్మీలో సీనియర్ జనరల్స్ కూడా తెలియదు అనమాట. కానీ నేతాజీ ఆగలేదు, అప్పుడు దాకా సుభాష్ చంద్రబోస్ ఆగలేదు. ఆయన చేశారంటే బర్లిన్ రాగానే ఒక స్పెషల్ ఆఫీస్ సెటప్ చేసుకున్నారు, దాన్ని ఫ్రీ ఇండియా సెంటర్ అని చెప్తారు, లైషెన్స్టైన్ అని చెప్పి ఒక టౌన్ ఉంది, అక్కడ సెటప్ చేశారనమాట. చాలా పెద్ద ఒక స్పేషియస్ విల్లా వాళ్ళు ఇచ్చారు జర్మన్ వాళ్ళు. అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టారు. అంటే భారతదేశంది ఫస్ట్ ఒక ఆఫీస్ అని చెప్పొచ్చు, ఒక ఎంబసీ అని చెప్పొచ్చు, ఒక గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ అని చెప్పొచ్చు, అది లైషెన్స్టైన్లో ఉన్న ఈ ఇండియా సెంటర్లో మొదలైందన్నమాట. చాలా బోస్ అక్కడే, మనం తర్వాత బోస్ గారు ఆజాద్ హింద్ రేడియో అని సెటప్ చేశారు. నేను చెప్పాను చూడండి, రేడియో బ్రాడ్కాస్ట్, దానికి ఒక పేరు కూడా ఇచ్చారు, ఎందుకంటే ఆ జర్మన్ రేడియో చాలా మటుకు భాషల్లో వెళ్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, జాపనీస్ భాషలో మాట్లాడుతున్నారు, ఇటు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగులో కూడా మాట్లాడుతున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు. కానీ ఒక ఆజాద్ హింద్ రేడియో భారతదేశం కోసం అని చెప్పి స్పెషలీ ఫర్ ఇండియన్స్ అని మొదలుపెట్టారనమాట. సో దాన్ని కూడా చాలా మటుకు ఈ పబ్లిక్ రూమర్స్ ఉండేవి, బోస్ కనిపించకుండా పోయారు, ఎక్కడ పోయారు తెలుసు, చంపేశారా, చనిపోయారా, లేకుండా అట్లనే మాయమైపోయారని చెప్పి. సో బోస్ గారి వాయిస్ రావడంతోనే కన్ఫర్మ్ అయిపోయింది ఈయన బతుకున్నారు. ఆయన రీసెంట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు చాలా మటుకు ఈ రేడియో బ్రాడ్కాస్ట్ ఆజాద్ హింద్ రేడియో నుంచి చాలా మటుకు క్లారిఫై అయిపోయింది అనమాట, ఆయన ఉన్నారని చెప్పి. అదే టైంలోని ఇండియన్ లీజియన్ ఫామ్ చేశారన్నమాట. దానికి జర్మన్ వాళ్ళు చాలా సహాయం చేశారు బోస్ని. బేసిక్లీ ఇక్కడ ప్రిజనర్స్ ఆఫ్ వార్, ఆ టైంలో అలైడ్ ఫోర్సెస్ అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చి ఇటువైపు వెళ్ళిన, యూరోప్కి వెళ్ళిన చాలామందిని, దాంట్లో 4,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ భారతదేశం నుంచి, భారతీయులు, వాళ్ళని పట్టుకున్నారు జర్మన్స్, నార్త్ ఆఫ్రికా కానీ మిగతా కాలనీస్ నుంచి అంతా. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, లైషెన్స్టైన్ తీసుకొచ్చి అండర్ నేతాజీ వాళ్ళని అప్రాక్సిమేట్లీ 4,000 మంది ఇండివిజువల్ వాలంటీర్ చేశారు, భారతీయులే. మేము నేతాజీతో ఉంటాం. అక్కడే బోస్ గారు ఫస్ట్ టైం మనం ఎప్పుడు పాడుతున్న నేషనల్ యాంథమ్ జనగణ మన అని ఆ పాటని ఒక మన యాంథమ్ ఫర్ ద మూమెంట్, అంటే ఆయన నేషనల్ యాంథమ్ అని చెప్పలేదు, ఆయన నడిపిస్తున్న మూమెంట్కి. తర్వాత మనం ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి అక్కడ వచ్చారు. కానీ దానికన్నా ముందు ఈ ఫ్రీ ఇండియా మూమెంట్కి మన ఒక యాంథమ్ కావాలని చెప్పి జనగణ మన మొదలుపెట్టారు. ఇదే 4,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఫస్ట్ ఇండియన్ లీజియన్ ఫామ్ అయినప్పుడు, ఒక ఆర్మీ ఫామ్ అయినప్పుడు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడానికి వాళ్ళు నేతాజీకి ఇచ్చిన టైటిల్ నేతాజీ. అంటే ఎంతోమంది నేతలు ఉండొచ్చు, కానీ ఒకటే నేతాజీ ఉన్నారన్నమాట. దే కెన్ బి ఓన్లీ వన్ నేతాజీ. అక్కడే అదే టైంలో జై హింద్ అని చెప్పి ఒక ఆ టర్మినాలజీ కూడా వచ్చింది, మన స్లోగన్ లాగా, మన గ్రీటింగ్ లాగా. మన దేశంలో ఇప్పుడు కూడా భారతదేశంలో సోల్జర్స్, మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కానీ, అంటే సోల్జర్స్ అంటే ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడైనా కానీ, వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ రాగానే ఫస్ట్ జై హింద్ సార్ అంటాడు. అవును, ఇది అంటే వాళ్ళకి వెళ్తూ అది కూడా ఇంకోసారి చెప్తే జై హింద్ సార్ అంటాడు. సో ఒక భారతదేశానికి ఒక పిలుపు వచ్చింది అనమాట ఆ టైంలో, జై హింద్ అనేది ఏంటనేది. అదే టైంలో బోస్ గారు నేను చెప్పినట్లు రోమ్కి వెళ్ళారు ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం. అక్కడ ముసోలినీని కలిశారు. సో ఇటాలియన్ డిక్టేటర్ ముసోలినీని కలిశారు. వాట్ ఇస్ హై పాయింట్, ఎందుకంటే భారతదేశం నుంచి వీళ్ళందరూ ఫ్యాసిస్ట్ అంటారు, నెహ్రూ కానీ గాంధీ కానీ, కానీ అక్కడ వెళ్ళి కలవడం అనేది, హిట్లర్ తర్వాత కలిసారు. ఫస్ట్ కలిసారు బోస్ గారు కలిసింది ముసోలినీ అన్నమాట. అండ్ హీ వాజ్ వెరీ కమిటెడ్, నేను బ్యాక్ చేస్తాను భారతదేశం ఇండిపెండెన్స్ చెప్పి ఆ టైంలో ముసోలినీ కమిట్ చేశారనమాట. ఇదే టైంలో జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ హైడే టోజో ఆయన ఏం చెప్పారంటే ఇండియాకి ఒక స్లోగన్ తీసుకొచ్చారు, ఇండియా ఫర్ ఇండియన్స్. ఎందుకంటే ఆయనకి బ్రిటిష్ వాళ్ళతో పడదు, బ్రిటిష్ వాళ్ళని ఆక్రమించాలని చాలా క్లియర్ ప్లాన్, బ్రిటిష్ వాళ్ళని ఇండియాని తరిమి కొట్టాలని చెప్పి జాపనీస్కి. సో ఇండియా ఫర్ ఇండియన్స్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
సో దాని తర్వాతనే ఆయన కూడా ఒక సుభాష్ చంద్రబోస్ గారి న్యూస్ వచ్చినప్పుడు ఆయన కూడా చాలా హర్షమైపోయాడు, చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట, ఎవరో అంగీకరిస్తున్నారని చెప్పి. కానీ బోస్ హిట్లర్ మీటింగ్ తర్వాత లాస్ట్ జరిగింది అది. ఐ థింక్ ఇట్ వాస్ 24th May 1942. సార్ ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అని చెప్పినప్పుడు ఒక వైబ్ వచ్చింది సార్. ఎందుకంటే రీసెంట్గా కొన్ని వెబ్ సిరీస్ ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా ఇట్లాంటివి కనిపించేటివి. బట్ ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ అనే చెప్పే స్వభావం బోస్ గారిలో ఉందంటే అంత ఈజీ కాదు. బట్ దీని తర్వాత చాలా క్రూషియల్ మూమెంట్ హిట్లర్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరు కలిసే మూమెంట్, అండ్ వీళ్ళిద్దరు కలయికలో కూడా ఒక చిన్న టాక్టిక్ ప్లే అయింది. అండ్ ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు కూడా హిట్లర్ని కొన్ని కొన్ని విమర్శలు చేశారు, అవి వెనక్కి తీసుకోమని అడిగారంట. అసలు వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు ఏం జరిగిందంటారు? ఒక కోల్డ్ వైబ్ ఉండే, ఎందుకంటే బోస్కి చాలా డౌట్ ఉండే హిట్లర్ మీద. వీళ్ళు అంటే అట్లీస్ట్ ఇటాలియన్స్ అయితే అంగీకరించారు, అటువైపు జాపనీస్ అంగీకరించారు, హిట్లర్ ఏమో అంగీకరించారు. భారతదేశం అనే కాన్సెప్ట్ ఆయనకి ఇంకా నచ్చలేదన్నమాట. బేసిక్లీ భారతదేశంతో వీళ్ళు మేనేజ్ చేయగలరా ఒక భారతదేశాన్ని రేపు ఇండిపెండెంట్ అయితే అని చెప్పి హిట్లర్ చాలా డౌట్లు ఉన్నాయి. తాను ఓపెన్గా కమిట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ తర్వాత ఇదే ప్రాబ్లంతోనే బోస్ గారు అక్కడి నుంచి బయలుదేరారు, జర్మనీ నుంచి ఇటువైపు వెళ్ళిపోయారు, జాపనీస్ వైపు వెళ్ళిపోయారు. సో ఈ ఒక ఫ్రిక్షన్ పాయింట్ అనమాట. సో బోస్ హిట్లర్ కూర్చొని మాట్లాడారు. దట్ ఈస్ 24th May 1942 వీళ్ళిద్దరు కలిసిన రోజు అనమాట. సో గ్లోబల్ వార్ సిచ్యువేషన్ గురించి ఇద్దరు డిప్లొమాట్లు మాట్లాడుకుంటూ కూర్చొని మాట్లాడారు. కానీ హిట్లర్ ఇస్ వెరీ క్లియర్ దట్ ఇండియన్ ఇండిపెండెన్స్ నేను కమిట్ చేయను. ఇన్ఫాక్ట్ అని చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, నేను ఇప్పుడు కమిట్ చేయను, తర్వాత నేను చూస్తాను అని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ ఏమో ఇటువైపు ఇంకా ప్లేట్ తిప్పేసి ఏమో అడిగారంటే, మీరు హిట్లర్ కొంచెం కామెంట్ చేశారు భారతీయుల గురించి, స్టూడెంట్స్ గురించి, ఇండియన్ స్టూడెంట్స్ గురించి, చాలా అది రైసిస్ట్ ఉండేది, అది విత్డ్రా చేయండి అని చెప్పి మీ పుస్తకాలు రాశారు, మీరు అది విత్డ్రా చేయండి అని చెప్పారు. హిట్లర్ ఇమీడియట్లీ అగ్రీ టు దాట్. ఇన్ఫాక్ట్ మెయిన్ క్యాంప్ ఆయన బుక్ నుంచి అది ఆ కామెంట్స్ తీసేశారు ఆయన. సో దాట్ ఈస్ వన్ బిగ్ విక్టరీ. ఎందుకంటే సరే చిన్న పాయింట్ కానీ అది పెద్ద విక్టరీ. అది ఆ టైంలో కన్విన్స్ చేయగలరారు అప్పుడు హిట్లర్ని. ఇట్లాంటి ఒక టైట్ వాళ్ళ మెయిన్ బుక్, అది మెయిన్ క్యాంప్ అంటే వాళ్ళ బైబుల్ అని చెప్పొచ్చు ఆ టైంలో. వాళ్ళ జర్మన్స్ వాళ్ళ బైబుల్ నుంచి అది తీసేశారంటే పెద్ద ఒక విక్టరీ అన్నమాట. కానీ అదే టైంలో ఈ 3-4 చోటు నుంచి 3-4 అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఇదన్నీ ఒకవైపు జాపనీస్ సపోర్ట్, ఒకవైపు ఇటాలియన్స్, ఇక్కడ బోస్ గారు ఏమో హిట్లర్ని కలిసారంతా. కానీ సుభాష్ చంద్రబోస్ జర్నీ ఇక్కడ ఈస్ట్ ఏషియా వైపు ఎందుకు వెళ్ళిందంటే, ఆయన చాలా మట్టుకు అర్థమైపోయింది ఇప్పుడు హిట్లర్ అటెన్షన్ అంతా సోవియట్ యూనియన్ వైపు వెళ్ళిపోతుంది. రష్యా మీద దాడి చేశారు కదా, ఇప్పుడు ఆయనకి సెకండ్ వరల్డ్ వార్లో ఆయన చాలా వీక్ అయిపోతాడు అని ఒక డౌట్ ఉండే అన్నమాట. అటువైపు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంత అటెన్షన్ పెట్టగలడు ఇండియా వైపు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మొత్తం దించడానికి ఉండదని చెప్పేసి ఆయన ఒక డిసైడ్ చేసుకున్నారు. ఆయన చాలా ఇంపేషెంట్ అయిపోయారు. ఎందుకంటే ఒక పాజిటివ్ రియాక్షన్ రావట్లేదు హిట్లర్ నుంచి, ఇండియా ఇండిపెండెన్స్కి కమిట్ చేయట్లేదు అని జర్మనీకి కమిట్ చేయట్లేదు అనమాట. సో దానికోసం ఒక ఓపెన్ సపోర్ట్ రావాలని చెప్పి ఆయన ఒక చాలా డేంజరస్ ఒక జర్నీ అండర్టేక్ చేశారు. అది హిజ్ ఫ్రీడమ్ మూమెంట్ అని చెప్పలేము. హిస్టరీలో కూడా ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్లో అప్పుడున్న సబ్మెరీన్, అప్పుడు అంత పెద్ద టెక్నాలజీ ఏం కాదు, యూ బోట్స్ అంటారు దాన్ని, జర్మన్ యూ బోట్స్లో. ఫస్ట్ అక్కడ కూడా చాలా మట్టుకు డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం డిసైడ్ చేశారంటే ఒక జర్మన్ సబ్మెరీన్ రైట్ సుమాత్రా ఇండోనేషియా దాకా తీసుకెళ్తారు కంటిన్యూస్ అని చెప్పేసి. తర్వాత వీరికి అర్థమైపోయింది బ్రిటిష్ వాళ్ళు అందరూ కంప్లీట్గా ట్రాక్ చేస్తున్నారు సబ్మెరీన్స్ని, ఎక్కడో ఒక ప్లేస్లో చోట్ల కొట్టేస్తారని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి చాలా క్లియర్గా. సో దాట్ ఈస్ వై దే డిసైడ్ అవాయిడ్ అనమాట. అది కంటిన్యూస్ జర్నీ కాకుండా ఒక హాఫ్ జర్మన్ యూ బోట్లో వెళ్ళారు, మిగతా హాఫ్ ఏమో ఒక సబ్మెరీన్ ట్రాన్స్ఫర్లో బోస్ని ఒక జాపనీస్ సబ్మెరీన్కి ట్రాన్స్ఫర్ చేసి సుమాత్రాకి తీసుకెళ్లారు ఆయన. సో బేసిక్లీ U-180 అంటాం దాన్ని. అది నార్త్ అట్లాంటిక్ నుంచి బయలుదేరి జర్మన్ సబ్మెరీన్ సదర్న్ టిప్ ఆఫ్ ఆఫ్రికాకి వచ్చి ఆల్మోస్ట్ 400 నాటికల్ మైల్స్ ట్రావెల్ చేసి మాడగాస్కర్కి వచ్చింది ఆఫ్రికాలో. అక్కడి నుంచి చాలా మట్టుకు రఫ్ సీ ఉండే, కానీ ఎట్లనో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి లాస్ట్ జాపనీస్ సబ్మెరీన్ I-29 అని ఒకటి ఉంది, చాలా డిఫికల్ట్ జర్నీ ఉండే. కానీ బోస్ వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరిని ఒక బోట్లో తీసుకెళ్ళి దాని తర్వాత జాపనీస్ వాళ్ళు అటువైపు గుంజి ఒక రోప్లో చాలా మటుకు హై టైడ్స్ ఉండే, కానీ ఎట్లనో లాస్ట్లో పెనాంగ్ చేరుకున్నారు. మలేషియా ఎప్పుడున్నా మలేషియాకి చేరుకున్నారు పెనాంగ్. సో సింగపూర్ నుంచి అక్కడి నుంచి సింగపూర్కి వెళ్ళారు బోస్ గారు. ఎందుకంటే సింగపూర్ అప్పుడు దాకా జాపనీస్ చేతిలో ఉండే, మొత్తం కంప్లీట్గా జాపనీస్ ఆక్యుపైయింగ్. అక్కడి నుంచి లాస్ట్ సుమాత్రాకి వచ్చారు. దాని తర్వాత టోక్యోకి వెళ్ళారు. ఆలోచించండి, ఆ టైంలో యూ వాస్ ట్రావెలింగ్ లైక్ ఎ స్టేట్స్మెన్. ఏం సార్ అంటే ఒక్క మనిషి ఒక దేశానికి ఫ్రీడమ్ తేవడానికి ఇంత కష్టపడి ఇన్ని దేశాలు ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నాడు? అదే మన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. బోస్ గారిని మొత్తం పార్టీ నుంచే తీసేశారు. ఆయన పార్టీ ఇడిచేసి వెళ్ళిపోయారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయన గెలిచిన ఎలక్షన్ పట్టాభి సీతారామన్ ఓడించిన తర్వాత కూడా ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా సెటప్ అయిపోయింది. ఇక్కడ
ఫ్రీడమ్ మాఫియా అనమాట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎవరు తీసుకొచ్చారు మనకి స్వాతంత్రం అంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, కానీ దానికన్నా ఇంకా చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళ పేరే మర్చిపోయాము. సో దిస్ ఇస్ వన్ మూమెంట్. ఇప్పుడు చాలా మంది అంటారు జయశంకర్ గారు ఎట్లా ట్రావెల్ చేస్తారు, ఎంత డిప్లొమాటిక్లీ అక్కడెక్కడ మూవ్ అవుతారు. చూడండి ఆ టైంలో ఎక్కువ కమ్యూనికేషన్ లేదు, ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ లేదు, ప్లేన్ లేవు ఆ టైంలో, ఎక్కువ ఈ బోట్స్ ట్రావెల్ చేస్తే చాలా మటుకు అని చూశారు. సో టోక్యోకి చేరుకున్నారు లాస్ట్ టైం. కానీ టోక్యోకి చేరుకున్న తర్వాత కూడా చాలా మటుకు బోస్ సీరియస్ డిస్కషన్ మొదలుపెట్టారు జాపనీస్ లీడర్షిప్తోని. దాంట్లో నేను చెప్పాను కదా హిడేకి టోజో, ఆయన వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో, వార్ టైంలో, వాళ్ళిద్దరూ చాలా మంచిగా వైబ్ అయ్యారు అనమాట. సక్సెస్ఫుల్లీ ఒక డిప్లొమాటిక్ రిపోర్ట్, ఒక ఐడియాలజికల్ అలైన్మెంట్ అని జాపనీస్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, భారతదేశాన్ని మేము అంగీకరిస్తాం అంటే ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా ఫ్రమ్ ద బ్రిటిష్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం బ్రిటిషర్తో ఉండే, వాళ్ళని కొట్టి తరిమేస్తే భారతదేశం ఇండిపెండెంట్ అయిపోతుంది. సో జాపనీస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లిసిట్లీ చెప్పారు, ఇండిపెండెంట్ ఇండియా విల్ బి రూల్డ్ బై ఇండియన్స్, ఏదో అక్కడిక్కడ డొమినియన్ స్టేటస్ కాకుండా. సో దానికోసం ఫస్ట్ ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని చెప్పి సెటప్ చేశారు అక్కడ సింగపూర్ అండ్ సుమత్రా అటువైపు సౌత్ ఈస్ట్ ఏషియాలో. దాన్ని ఐఎన్ఏ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్గా మార్చింది ఐఐఎల్, తర్వాత దాన్ని ఐఎన్ఏగా అయిపోయిన తర్వాత మార్చారన్నమాట. ఇది ఐఎన్ఏ ఫౌండ్ చేసింది అండ్ ఫస్ట్ ఐఐఎల్ ఫౌండ్ చేసింది కూడా రాష్ బిహారీ బోస్ అని చెప్పి ఒక బెంగాలీ. ఫ్యామిలీ కాదు ఫ్యామిలీతో సంబంధం లేదు, కానీ దే వర్ వెరీ క్లోజ్ టు ద జాపనీస్ అనమాట. రాష్ బిహారీ బోస్ ఇప్పుడు కూడా మీరు కలకట్టాకి వెళ్తే ఒక మెయిన్ స్ట్రీట్ ఆయన పేరు మీద ఉంది, రాష్ బిహారీ బోస్ మార్క్ అవెన్యూ అనమాట. సో 1942లో ఇది ఫామ్ అయింది. సో అది ఎవరు సేమ్ అగైన్ ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఒక కంప్లీట్ ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలని చెప్పి రాష్ బిహారీ బోస్ స్టార్ట్ చేసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. అది ఇట్ వాస్ క్రియేటెడ్ అండర్ ఐఐఎల్. అండ్ దాని తర్వాత కమిషన్ చేసి కూడా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, ఏదో జాపనీస్ వాళ్ళు కాదు. దాంట్లో రిక్రూట్మెంట్ కూడా వాళ్ళ ఫస్ట్ కమాండర్ మోహన్ సింగ్ అని చెప్పి 1/114 పంజాబ్ రెజిమెంట్, ఆయన అక్కడి నుంచి ఆయన ఫస్ట్ కమాండర్ ఉన్నమాట. దాని తర్వాత సరెండర్ ఆఫ్ సింగపూర్ సరెండర్ చేసిన తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అక్కడి నుంచి 40,000 మంది ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ వాళ్ళు కూడా ఐఎన్ఏలో రిక్రూట్ అయ్యారు. ఓకే, చాలా మంది, అందరు భారతీయులే. దాని తర్వాత అక్కడ సింగపూర్లో ఉన్న కొంతమంది తమిళ్స్ ఆ టైంలో ఎక్స్పాట్రియేట్ ఇండియన్స్ వాళ్ళు కూడా జాయిన్ చేశారు ఐఎన్ఏ. కానీ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చింది ఐఎన్ఏలో. మోహన్ సింగ్ అని చెప్పి వాళ్ళ కమాండర్ చెప్పాను కదా, ఆయన్ని డిస్మిస్ చేశారు, కొంచెం ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉండే. అదే టైంలో రాష్ బిహారీ బోస్ హెల్త్ కూడా చాలా మటుకు చాలా డిటీరియరేట్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఆయన ఎప్పుడు పోతారో తెలియదు అని చెప్పేసి ఆయనకు ఒక ఇది ఉండే వన్ విష్ అనమాట, ఏంటంటే ఎవరైనా ఐఎన్ఏ కమాండ్ చేయాలి, ఆ కమాండ్ చేసే మనిషి ఏమో చాలా హై స్టేచర్లో ఉండాలి. ఎందుకంటే అట్లా అంత బిల్డప్ చేసి తీసుకొచ్చాము ఇండియన్ నేషనల్ ఆర్మీని, ఎవరు కమాండ్ చేస్తారని. సంబడీ యూస్ యంగర్ దాన్ బోస్ అనమాట. ఇది అండ్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. అండ్ బోస్ని అదే టైంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ లీడర్షిప్ జరిగింది. అండ్ ఒక కొటేషన్ కూడా ఉంది ఆ టైంలో చాలా మటుకు, ఆ ఒక ఫీలింగ్ అనమాట, ఐ వాజ్ అ ఫైటర్, వన్ మోర్ ఫైట్ లాస్ట్ అండ్ ద బెస్ట్ అన్నమాట. అదొక కోట్, ఒకటి చాలా సింపుల్ కోట్. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్కి ఐఎన్ఏకి రాష్ బిహారీ బోస్ని కలిసినప్పుడు సింగపూర్లో ఈ యొక్క మీటింగ్ వాళ్ళ ఇద్దరు నడిపిట్లో జరిగింది. అండ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు ఐఎన్ఏ వాళ్ళు సుభాష్ చంద్రబోస్కి. ఇచ్చిన తర్వాత ఎమోషనల్ మూమెంట్ ఆ టైంలో చాలా మటుకు రాష్ బిహారీ బోస్ గారు ద బ్యాటన్ పాస్ ఆన్ చేశారు సుభాష్ చంద్రబోస్కి. సో ఐఎన్ఏ బికేమ్ హిస్ వన్. సో సింబాలిక్ ఒక టార్చ్ పాసింగ్ లాగా అయ్యి ఉందన్నమాట. దాని తర్వాత ఆల్మోస్ట్ చాలా పెద్ద ఒక మార్చింగ్ కంటింజెంట్, ఒక 12,000 మంది సోల్జర్స్ ఢిల్లీ చలో అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారనమాట, ఇంకా ఢిల్లీకి ఏమన్నా అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల ఎఫర్ట్ ఒకటేసారిగా ఒక కల్మినేషన్ ఆఫ్ ఎఫర్ట్ వచ్చిందన్నమాట. సో ఇదే టైంలో మనం చూస్తున్నాం బెంగాల్ వైపు, బెంగాల్ ఫ్యామిన్ చాలామంది చనిపోయారు, లక్షల చనిపోయారు 1942లో. అది కావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఎగ్జాక్ట్. అంటే అదే టైంలో ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మన ఇండియన్లో ఉన్న కొంతమంది ఫిమేల్ని కూడా కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేసే వాళ్ళని విన్నాను. అదే అది ద ఫ్యామిన్ వాస్ సెల్ఫ్ క్రియేటెడ్ బై ద బ్రిటిష్ అనమాట ఆ టైంలో. చాలా మటుకు అప్పుడున్న బ్రిటిష్ లీడర్స్ స్టేట్మెంట్ చూస్తే కూడా వీళ్ళు శ్రావణి ఏమైతే చచ్చిపోతే వీళ్ళని చెప్పేసారు. సో ఈ బెంగాలీ వాళ్ళకి తినడానికి ఏం లేదు, చనిపోతున్నారు చాలామంది, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు మీరు చెప్పినట్లు. సుభాష్ చంద్రబోస్ ఏం చేశారంటే, నేను ఆయనకు తెలిసినప్పుడు ఏమైంది, మేము ఫుడ్ పంపిస్తాం జపాన్ నుంచి, కానీ బ్రిటిష్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. మన వాళ్ళకి ఫుడ్, మన ఫుడ్ తినడానికి వద్దు, జాపనీస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు వద్దు ఫుడ్ అని చెప్పేసి. సో ఈ ఐఎన్ఏ కూడా అదే టైంలో ఒక కంప్లీట్ ఆర్మీ లాగా మారిపోయింది. వాళ్ళ మెయిన్ ఏమేంటంటే, ఎందుకంటే ఒక గదార్ మూమెంట్ అని ఉండే 1915లో, ఇది World War I జరిగింది అనమాట. అదేలాగా ఒక రివోల్ట్ చేద్దాం బ్రిటిష్ ఆర్మీ వ్యతిరేకంగా అని చెప్పి మొదలైందనమాట. దట్ ఈస్ వేర్ ఐఎన్ఏ స్టార్టెడ్ ఇట్స్ రియల్ ఆపరేషన్స్ అన్నమాట.
సో ఐఎన్ఏ గవర్నమెంట్ ఫార్మేషన్ జాపనీస్ ఏం చెప్పి ఫుల్ సపోర్ట్ నేను చెప్పాను ఏంటంటే మేము కంప్లీట్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ వీ విల్ ఫార్మ్ అని చెప్పి. సో ప్రొవిన్షియల్ గవర్నమెంట్గా 1943లో ఒక ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. మనందరికీ ఏం చెప్పామంటే 1947లో నెహ్రూ గారు పతాకం ఎగిరించారు, బ్రిటిష్ మనకు స్వాతంత్రం వచ్చింది. కాదు, దానికన్నా ముందు ఎప్పుడో మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు ఫ్రీగా. జపాన్, జర్మనీ, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా, ఫిలిప్పీన్స్, మంచుకో అని చెప్పే ఒక కంట్రీ, వీళ్ళందరూ భారతదేశాన్ని అంగీకరించారు 1943లో. ఓటింగ్ జ్యూరీ ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు డిక్లేర్ చేయొచ్చని నేను విన్నాను. సో దీనికోసం అన్నమాట దిస్ ఇస్ ద సేమ్ థింగ్. సో ఇమీడియట్లీ ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడే సుభాష్ చంద్రబోస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చారు 1943. ట్రూ. అక్కడ సెల్యులార్ జైల్ మీకు గుర్తుంటుంది, ఇప్పుడు సవర్కర్ వీళ్ళందరినీ వేసిన సెల్యులార్ జైలుకి వచ్చి ఇక బ్రిటిష్ కొలోనియల్ అది అక్కడ పారిపోయారు అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ టైంలో. అక్కడ వచ్చి ఫ్లాగ్ హోయిస్ట్ చేశారు. మణిపూర్కి వచ్చారు, మణిపూర్లో కూడా ఫ్లాగ్ హోయిస్ట్ చేశారు. సో మీరు ఆలోచించండి, మన స్వాతంత్రం వచ్చే కానీ 3 సంవత్సరాల ముందే మన పతాకాన్ని మన భారతదేశంలో ఉన్న టెరిటరీలో సుభాష్ చంద్రబోస్ గారు అన్ఫోల్డ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 1943 రియల్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి మొదలైంది. అదే టైంలో ఐఎన్ఏ వాళ్ళు బర్మాలో మూవ్ అయిపోయారు. అంటే సింగపూర్ వైపు వచ్చి ఇండోనేషియా కాన్కర్ చేసి, థాయిలాండ్ కాన్కర్ చేసి, అన్నీ చేసి వాళ్ళు బర్మాకి వచ్చేసారు. నౌ ఫేస్ టు ఫేస్ వచ్చేసారు. ఇక్కడ బ్రిటిష్ ఆర్మీ, ఇక్కడేమో ఐఎన్ఏ జాపనీస్ వాళ్ళతో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారన్నమాట. అప్పుడు ఇంఫాల్లో కానీ కొహిమాలో కానీ చాలా పెద్ద వార్ జరిగింది వీళ్ళ నడిమిట్లో. మేజర్ బ్యాటిల్ 2nd వీక్ ఆఫ్ మార్చ్ ఆ టైంలో జరిగింది 1944. ట్రూప్ స్ట్రెంగ్త్ ఏమో జాపనీస్లో 84,000 మంది ఉన్నారు, ఐఎన్ఏలో 12,000 మంది ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళేమో 150,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఫేస్ టు ఫేస్ ఆల్మోస్ట్ ఒక ఫేమస్ బ్యాటిల్లో చెప్పారు కూడా, బ్యాటిల్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్ అనుకుంటాను, దాంట్లో చాలా మటుకు ఫేస్ టు ఫేస్ వచ్చారన్నమాట. సో ఈ చాలా మటుకు సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వచ్చిందనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీ స్ట్రెంగ్త్, నిజం స్ట్రెంగ్త్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి తెలిసిపోతుంది. ఎందుకు ఇటువైపు కూడా వాళ్ళ మంచిలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇట్లా రెబెల్ చేస్తే మా వాళ్ళని మేమెందుకు చంపాలని చెప్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే దట్ ఇస్ బిగ్ ప్రాబ్లం. మేము ఇప్పుడు సిక్స్ ఉంటే సిక్కులను చంపుతాం అంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. వాళ్ళు ఎందుకు చేస్తారు, తుపాకీల కింద పడేస్తారు వాళ్ళు. సో సీక్రెట్గా పెట్టుకున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు ఐఎన్ఏ వాళ్ళని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి చెప్పలేదు. అక్కడ జాపనీస్ ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ హౌ షోస్ ఎంత డేంజరస్. నేతాజీ అంటే భయపడేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని. ఆయన ఎంతమంది ఉన్నారు ఆయన తోడని కూడా చెప్పడానికి భయపడుతున్నారు బ్రిటిష్ వాళ్ళని. సో 18th March 1944 అనుకుంటా ఈ ఐఎన్ఏ మణిపూర్ చేరుకున్నారు. ఇప్పుడు మన మణిపూర్ రైట్స్ గురించి అంతా మాట్లాడదు. కుకీస్ అండ్ నాగాస్ అండ్ మీతీస్, ఈ 3 కమ్యూనిటీస్ కలిసి ఐఎన్ఏని సపోర్ట్ చేశారు. దే వెల్కమ్ దెమ్ అనమాట. ఓకే. ఇన్ఫ్యాక్ట్ 14th April 1944 ఈ మణిపూరి వాళ్ళు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు జాపనీస్ వాళ్ళు అండ్ ఇండియన్ ఆర్మీ జస్ట్ 5 కిలోమీటర్ దూరం అంత దగ్గర ఉన్నారన్నమాట. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కర్నల్ షౌకత్ అలీ అండ్ కెప్టెన్ ఇటో వీళ్ళిద్దరు కలిసి ఐఎన్ఏ ఫ్లాగ్ రేజ్ చేశారు మణిపూర్లో. సో టెక్నికలీ ఇండియా ఇండిపెండెన్స్ వచ్చేసింది ఆ రోజు, మణిపూర్ కాన్కర్ చేసుకున్నాం. వీళ్ళ స్ట్రాటజీ ఏముంటుందో అక్కడి నుంచి ఢిల్లీకి మార్చ్ చేసుకుంటూ పోతామని చెప్పి, కానీ దానికి కొన్ని అడ్డంకులు వచ్చినాయి తర్వాత. సార్, ఇంత కష్టపడి బోస్ గారు జపాన్ని, జర్మనీని అప్రోచ్ అయ్యారు, వాళ్ళ హెల్ప్ కూడా వచ్చింది. సుభాష్ చంద్రబోస్ కూడా ఒక వ్యక్తి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంత స్ట్రెంత్ కూడా వచ్చేసారు. బట్ ఇలాంటి టైంలో World War II జపాన్, జర్మనీ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇండియా ఎక్కడ రాంగ్ స్టెప్ వేసింది? ఇండియా అని చెప్పలేము దాని టైం. బేసిక్లీ జర్మనీ తప్పు ముందు కూడా చెప్పాను. హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి చేద్దాం అనుకున్నారు. అది ఒక వెదర్ రిలేటెడ్, చాలా వింటర్లో, హార్ష్ వింటర్లో వాళ్ళ సోల్జర్స్ క్రెమ్లిన్ చేరుకోలేకపోయారు. దాని తర్వాత అలైడ్ ఫోర్సెస్ అంటే అప్పుడు విన్స్టన్ చర్చిల్ కానీ వీళ్ళందరూ బ్రిటిష్ నుంచి, ఫ్రెంచ్ నుంచి వీళ్ళందరూ కలిసి అటాక్ చేశారు జర్మనీ మీద, బర్లిన్ మీద. దాని తర్వాత హిట్లర్ సూసైడ్ చేసుకున్నారు, అందరికి తెలిసింది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఇటువైపు మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళ వైపు కూడా జాపనీస్ ఆల్మోస్ట్ ఇండియా డోర్ స్టెప్ దాకా వచ్చేసారు. మణిపూర్ గురించి మాట్లాడాం మనం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా మటుకు బాంబింగ్ చేశారు, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఐఎన్ఏది మొత్తం ధ్వంసం చేశారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చారు, ఎవరైనా లోకల్ వాళ్ళు ఐఎన్ఏని హెల్ప్ చేస్తే వాళ్ళని కూడా చంపేస్తాం. రెడ్ హిల్ అని చెప్పి మణిపూర్లో ఒక ఏరియా ఉంది ఇప్పుడు కూడా, అక్కడ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అంటే తుపాకీలను పక్కన పడి చేతిని కొట్టుకున్నారు ఇద్దరు. ఓకే. మన చైనాలో మనం డోక్లాంలో కొట్టుకున్నాం చూడండి, అట్లానే సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. సో ఇదొక చాలా మట్టుకు నేతాజీగా అప్పుడు చాలా మటుకు ఈ ట్రూప్స్ని మొరాల్ బూస్ట్ చేయడానికి ఆయన పాప ఏరియా అంతా తిరిగారు చాలా మటుకు. అప్పుడు తెలిసిపోయింది, ఎందుకంటే జాపనీస్ వేర్ స్లోలీ లూజింగ్ బేస్. అది తర్వాత తెలిసింది, కానీ ముందు
మోటివేట్ చేద్దామని చెప్పి నాగా ట్రైబ్స్ అక్కడ ఉన్న నాగాస్ ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలో కూడా ఉన్న చాలా మటుకు దే వెరీ అగ్రెసివ్ నాగాస్. వాళ్ళు ఇప్పుడు కూడా పాటలు పడతారు నేతాజీ గురించి నాగాస్ అన్నమాట, మణిపూర్ వైపు అంతా. సో ఈ క్యాజువాలిటీస్ చాలా మటుకు రెండు సైడ్లలో, ఇది జాపనీస్ అండ్ ఐఎన్ఏ, అటువైపు బ్రిటిష్. దీంట్లో ఎప్పుడైనా కొహిమాకి వెళ్తే చాలా ఫేమస్ బ్యాటిల్ ఫోర్ట్ ఉంది అక్కడ, బ్యాటిల్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ అని చెప్పేసి. టెన్నిస్ కోర్ట్ ఇంత విడుతున్న టెన్నిస్ కోర్ట్ అటువైపు జాపనీస్ అండ్ ఐఎన్ఏ, ఇటువైపు బ్రిటిష్. ఇది వీళ్ళు ఓడిపోతే దే వుడ్ హావ్ ఎంటర్డ్ ఇండియా. దాన్ని ఎట్లైనా ఆపుకోవాలని చెప్పి చాలా ఘోరంగా జరిగింది, చాలా మంది చనిపోయారు. సో ఇద్దరు సైడ్ నుంచి, రెండు సైడ్ల నుంచి. సో దాట్ బ్యాటిల్ వాస్ ద మోస్ట్ డేంజరస్ వన్. కొహిమాలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్, అక్కడ జాపనీస్ ఓడిపోయారు. బేసిక్లీ ప్రాబ్లం జరుగుతుందంటే నార్త్ ఈస్ట్లో ఈ వర్షం పడినప్పుడు మొత్తం మెస్అప్ అయిపోతుంది, చాలా ఘోరం, చాలా వర్షం పడుతుంది. ఇట్స్ హెవీ రెయిన్ అనమాట. ల్యాండ్ అంతా మెస్అప్ అయిపోతుంది, కంప్లీట్ ట్రాంక్ ఏం మూవ్ చేయలేరు, మనుషులు కూడా నడవలేక అంత నీళ్ళు అయిపోయి మొత్తం బురదలు అయిపోతుంది కంప్లీట్గా. సో సప్లై లైన్ దెబ్బతిన్నది కంప్లీట్, వాళ్ళ సోల్జర్స్ మూవ్ చేయలేకపోతే అన్నీ అయిందనమాట. అది కాకుండా షార్టేజ్ ఆఫ్ ఫుడ్, ఐఎన్ఏ కానీ జాపనీస్ వాళ్ళకి ఫుడ్ రావట్లేదు, ఎందుకంటే సప్లై లైన్స్ ఉండాలి కదా. ఆర్మీ ఎప్పుడు చెప్తారు, ఆర్మీ మార్చెస్ ఆన్ ఇట్స్ స్టమక్ అని, తినాలి కదా. సప్లై లైన్స్ లేదు, అమ్యునిషన్ తక్కువ పడ్డది, మెడిసిన్స్ లేవు, అంత ప్రాబ్లం వచ్చింది, ఒకటి తర్వాత ఒకటి వచ్చింది అనమాట. దాంట్లో టు టాప్ ఇట్ ఆల్ బ్రిగేడియర్ వాళ్ళ దగ్గర ఒక మేజర్ జనరల్ ఉండే ఐఎన్ఏలో, బెంజెస్ గ్రేవాల్ అని చెప్పేసి, గరేవాల్, ఆయనేమో డిఫెక్ట్ చేశారు, అంటే బ్రిటిష్ వైపు వెళ్ళిపోయారు ఆయన. సో దాంతో కూడా ఆయన అక్కడ వెళ్ళి ఐఎన్ఏ పొజిషన్స్ అని చెప్పించారు, ఐఎన్ఏ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది బ్రిటిష్ వాళ్ళకి పనికొచ్చింది. కంప్లీట్గా ఈ ట్రెంచ్లో చిక్కపోయారు వీళ్ళందరూ, జాపనీస్ కానీ ఐఎన్ఏ కానీ. అది సేమ్ టైం ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, జాపనీస్ వాళ్ళకి అలైడ్ ఫోర్సెస్తో పెసిఫిక్ ఫ్రంట్లో ప్రాబ్లం, జాపనీస్ ఫోర్సెస్ ఏమో యూఎస్లో పెసిఫిక్లో వాళ్ళతో గొడవ. ఇదంతా కంటిన్యూస్గా నడుస్తుందంట. కానీ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కూడా వీళ్ళు ఇద్దరు వైపు నుంచి, జర్మనీ కానివ్వండి, అలైడ్ ఫోర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ ఈవెన్ జాపనీస్ చాలా మటుకు ఏరియల్ బాంబింగ్స్ జరిగినాయి. దాని తర్వాత మీరు మాట్లాడగా చెప్పారు మీరు పర్ల్ హార్బర్ గురించి కూడా. కానీ స్లోలీ ఈ యాక్సెస్ పవర్స్ ఈ అరౌండ్ ద వరల్డ్ దే వర్ లూజింగ్ పవర్ అనమాట. అలైడ్ ఫోర్సెస్ గెలుస్తున్నారు. అలైడ్ అంటే మొత్తం బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, మన ఫ్రెంచ్ వాళ్ళు కానివ్వండి, మిగతా అన్నీ కలిసి అలైడ్ ఫోర్సెస్ తయారనమాట. లాస్ట్లో యూఎస్ కూడా వచ్చారు, కానీ అది ఎండింగ్లో, ఎందుకంటే హిరోషిమా నాగసాకి మీద చేసిన బాంబింగ్లతోనే వార్కి ఒక ఎండింగ్ వచ్చిందనమాట. అక్కడే ఈ వార్ యాక్చువల్లీ టెక్నికలీ ఎండ్ అయింది. ఓకే. సో ఇక్కడ జాపనీస్ వాళ్ళ సరెండర్ ఎక్కడి నుంచి మొదలై, ఒకటి వైపు ఏమో మనం చూసిన అలైడ్ ఫోర్సెస్ కంప్లీట్గా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, యూరోప్ కానివ్వండి, పెసిఫిక్లో కానివ్వండి. దాని తర్వాత హిరోషిమా నాగసాకి మీద 45లో బాంబింగ్ జరిగింది, 45లో. మౌంట్ పోపా అని చెప్పి మన మయన్మార్, అప్పుడు బర్మాలో, దాని అలైడ్ ఫోర్స్ క్యాప్చర్ చేసుకున్నారు. దాంతో జాపనీస్ వెనక నుంచి, సైడ్ నుంచి, ముందు నుంచి 2 క్యాప్చర్ అయిపోయారు అనమాట. దాంతోపాటు మేలో, అరౌండ్ మిడ్ మే ఐఎన్ఏ టాప్ లీడర్స్ పీకే సైగల్ కానివ్వండి, షానవాజ్ ఖాన్, జిఎస్ ధిలాన్, వీళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. అదే టైంలో రాష్బిహారీ బోస్ పాస్డ్ అవే ఆన్ 21st of January 1945 అనమాట. ఇంకా వాళ్ళ కొడుకు వాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఎన్ఏ. హీ ఫాట్ విత్ ఐఎన్ఏ అండ్ హీ వాజ్ కిల్డ్ 15th June చనిపోయారు ఆ టైంలో. నేను చెప్పినట్టు 45లో ఈ అటామిక్ బాంబ్ వేసిన తర్వాత జపాన్ వాజ్ ఇన్ నో మూడ్ ఫైట్ ఎనీమోర్, వాళ్ళు సరెండర్ చేశారు. కానీ ఐఎన్ఏ సోల్జర్స్ టిపిక్ ఇంగ్లీష్లో చెప్తారు, ఫైట్ టిల్ ద లాస్ట్ మ్యాన్ అని చెప్పి, లాస్ట్ బుల్లెట్ అయిపోయేదాకా వాళ్ళు పోరాటం చేశారు. ఇన్ఫ్యాక్ట్ 16,000 నుంచి 18,000 మంది ఐఎన్ఏ ప్రిజనర్స్ ఆఫ్ వార్గా తీసుకున్నారు. బోస్ గారు అప్పుడు సింగపూర్లో ఉన్నారు. ఆయన వచ్చి ఆయన మెయిన్ కన్సర్న్ ఏముందంటే ఐఎన్ఏలో ఉన్న సోల్జర్స్ వాళ్ళ మంత్లీ శాలరీ కానివ్వండి, ఝాన్సీకి రాని రెజిమెంట్ ఒకటి ఉండే, అక్కడున్న మహిళల్ని వాళ్ళకి సేఫ్గా వాళ్ళని ఒకవైపు తీసుకురావడానికి చాలా మటుకు ట్రై చేశారనమాట. దట్ వాజ్ హిస్ మెయిన్ థింగ్. అదే టైంలో ఐఎన్ఏ మెమోరియల్ ఒకటి నేను చూసాను చాలా మటుకు, ఈ బోస్ గారు కట్టారు ఫర్ ద మార్టర్స్ ఇన్ సింగపూర్ అన్నమాట. అది తర్వాత మౌంట్ బ్యాటన్ డెమాలిష్ చేయించారు. ఆలోచించండి, ఐఎన్ఏ గురించి సింగపూర్లో ఒక మార్టర్ మెమోరియల్ కడితే ఐఎన్ఏ వాళ్ళ కోసం, సుభాష్ చంద్రబోస్ హిమ్సెల్ఫ్ డిడ్ ఇట్, దాన్ని మౌంట్ బ్యాటన్ డెమాలిష్ చేయించారు. కానీ తర్వాత సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని కట్టారు అనమాట. సో ఈ ఐఎన్ఏ క్యాంపెయిన్ దీంతో ఎండ్ అయిపోయింది అనమాట చాలా మటుకు. మనం చాలా దాని తర్వాత స్టోరీలు కూడా చూసాం, ఏం జరిగింది, బోస్ గారు ఎక్కడ వెళ్ళారు, బోస్ గారి గురించి ఫ్లైట్ ఏంటని, ఒక చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు కూడా దానికి ఒక అంతం రాలేదు అనమాట. చాలామంది మాట్లాడుతుంది బోస్ గారు ఇంకా బతుకున్నారా, గుమ్నామీ బాబా ఎక్కడ వచ్చారు, దాంట్లో అన్ని స్టోరీస్ ఉన్నాయన్నమాట చాలా మాట. కానీ అప్పుడున్న అఫీషియల్ స్టోరీ ఏంటంటే బ్యాంకాక్కి వచ్చారు. ఫస్ట్ బ్యాంకాక్ నుంచి తైపేకి హీ వాజ్ ఫ్లైయింగ్. అఫీషియల్ వర్షన్ ఏంటంటే తైపే నుంచి ఈ ప్లేన్ జపాన్ దట్ ఇస్ టోక్యోకి టేకాఫ్ చేస్తున్నప్పుడు క్రాష్ అయ్యి బోస్ గారు ఇంకా కొంతమంది ఆ ప్లేన్లో ఉన్నారు, వాళ్ళు చనిపోయారండి. ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడ కూడా
చాలా మటుకు కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. దాంట్లో బోస్ గారు లేరా ఉన్నారా ఫ్లైట్లో అని చెప్పేసి బోస్ గారిని దాని తర్వాత చూసిన మనుషులు చాలామంది ఉన్నారు. ఎందుకు అట్లా మాయమైపోయారు బోస్ గారు, భారతదేశానికి రావడానికి ఆయనకి ఇష్టం లేకుండేనా? ఎందుకంటే అప్పటిదాకా ఆల్మోస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ వచ్చేసారు. దట్ క్లిమెంట్ అట్లీ ఫేమస్ వర్డ్, ఎందుకంటే నేవల్ మ్యూట్నీ జరిగింది దాని తర్వాత చాలా మటుకు. ఈ బ్రిటిష్ వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ఏం చెప్తారు పెయిన్ పాయింట్ అదే ఉండే, వాళ్ళ భయం అదే ఉండే. ఈ తిరుగుబాటు అయితే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కానీ నేవీలో కానీ ఆర్ ఎనీవేర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, అది వాళ్ళ మీద బ్రిటిష్ ఆర్మీ మీద పెద్ద దెబ్బ ఉంటుంది. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా భారతదేశంలో ఉండలేరు, ఆ పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట. నేవల్ మ్యూట్నీతోనే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు డిసైడ్ చేశారు, వీ విల్ నాట్ స్టే ఆన్ ఇన్ ఇండియా ఎనీ లాంగర్. దానికోసం క్లిమెంట్ అట్లీ స్టేట్మెంట్, మీరు పార్ట్ 1లో మీరు అడిగిన ప్రశ్న ఒకటి, ఎందుకు భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇచ్చని చెప్పి ఆ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న క్లిమెంట్ అట్లీ ఆయన సైన్ చేశారు డిక్లరేషన్ టు గివ్ ఇండియా డొమినియన్ స్టేటస్ అండ్ ఫ్రీడమ్. ఆయన చెప్పారు మేము చేసింది మాకు ఒక్కటే మంచి భయం ఉండే మాకు, దట్ వాస్ సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అదనమాట. కానీ అదే దాని తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళకి ఐఎన్ఏ మీద ఉన్న కోపం తగ్గలేదు. వాళ్ళు బోస్ చనిపోయారో లేదని తెలియకుండా కూడా ఏం చేశారు, వాళ్ళు ఒక ట్రయల్స్ మొదలుపెట్టారు రెడ్ ఫోర్ట్లో. కంప్లీట్గా వీళ్ళందరినీ రౌండప్ చేసుకొని సోల్జర్స్ని, ఐఎన్ఏ సోల్జర్స్ని వాళ్ళని తీసుకొచ్చి రెడ్ ఫోర్ట్లో ఒక కోర్ట్ మార్షల్ మొదలుపెట్టారు. సో ది ఐఎన్ఏ ట్రయల్స్, రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అంటారు దీన్ని. చాలా మటుకు ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో అప్పుడు దాకా భారతదేశం ఇండిపెండెన్స్ ఇంకా రాలేదు, 45 గురించి మాట్లాడుతున్నాం. ఈ సోల్జర్స్ని తీసుకొచ్చి వాళ్ళని లిటరలీ ఇన్సల్ట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర కూడా చాలా మటుకు ఐఎన్ఏ వాళ్ళ గురించి కొంచెం సంతాపం చెప్పలేం కానీ కోపం కూడా ఉండే, వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి. సో అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ఎంటైర్ బర్మా కానీ మలేషియా కానీ ఇక్కడ అన్ని ఎవరెవరు ఐఎన్ఏని సపోర్ట్ చేశారు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. సో మల్టిపుల్ చాలా మటుకు లీగల్ ప్రొవిజన్స్ మీద పెట్టారు, కేసులు పెట్టారు. వేజింగ్ ద వార్ అగేన్స్ట్ ద కింగ్, ద ఎంపరర్, సెక్షన్ 121 ఇండియన్ పీనల్ కోడ్, అది ఇది అని చెప్పి మొత్తం పెట్టి మిలిటరీ ఆఫెన్సెస్ కూడా పెట్టారు. సెక్షన్ 41 ఇండియన్ ఆర్మీ యాక్ట్, మర్డర్ అండ్ చాలా మట్టుకు ఈ అలెజ్ బ్రూటాలిటీస్ గురించి కూడా. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు తిరిగి పోవడానికి ట్రై చేసిన కొంతమంది వాళ్ళని చంపేశారని చెప్పి వాళ్ళ మీద ఇంకో కేసు. ఇదన్నీ నడిచే రెడ్ ఫోర్ట్లో 19 ఐ థింక్ ఇట్ వాస్ November 5th, 1945 హిస్టారిక్ రెడ్ ఫోర్ట్లో ట్రయల్ జరిగింది అనమాట. దాంట్లో చాలా మటుకు సీనియర్ ఆఫీసర్స్ ఈ ట్రయల్ వాళ్ళు పెట్టారు. మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్, కర్నల్ ప్రేమ్ కుమార్ సైగల్, కర్నల్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్, వీళ్ళు మూడు కమ్యూనిటీస్ని చూడండి అట్లా పికప్ చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కావాలని చెప్పేసి. సో మిలిటరీ కోర్ట్ లాగానే కోర్ట్ మార్షల్గా నడిచింది. చాలా మట్టుకు అదే టైంలో ఈ 3 ఆఫీసర్స్ని దే వర్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ వేరింగ్ ఎ వార్ అగైన్స్ ద కింగ్, అంటే బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా చేసింది. కానీ ఈ ట్రయల్స్ ఒక భారతదేశానికి రైట్ ఎండ్లో ఒక ఫ్రీడమ్ మూమెంట్ రావడానికి మెయిన్ కారణం ఇది. చాలా మట్టుకు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ జరిగింది ఐఎన్ఏ ట్రయల్స్ వ్యతిరేకంగా. ఎందుకు చేస్తున్నారు, మా వాళ్ళే కాదు ఇదంతా అని చెప్పేసి. సో సడన్లీ అది ఒక స్ట్రగుల్, ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లాగా ఒక మాస్ డెమాన్స్ట్రేషన్గా మారిపోయింది. మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ ఏం చేయలేకపోయారు ఆ టైంలో, ఎందుకంటే న్యాచురల్ ప్రజల నుంచి వచ్చిన కోపం అది. కానీ నేతాజీకి ఏమైందో ఎవరికి తెలియదు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు తెలిసిపోయింది వాళ్ళకి నేతాజీ పవర్ ఏంటనేది. ఆ కరిష్మా, ఆ లెజెండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక లెజెండ్ గురించి ఆ రోజు తెలిసింది. జాపనీస్తో కలిసారో, జర్మన్తో కలిసారో, ఇటాలియన్స్తో కలిసి వచ్చారు, కానీ ఆయనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి. నేను చెప్పినట్లు ఆ మ్యూటినీ, నేవల్ పర్సనల్ మ్యూటినీ జరిగింది. దట్ వాస్ ఓపెన్ రెబెలియన్ ఉండనమాట. వాళ్ళు యూనియన్ జాక్, వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ని కింద దింపి మన ఫ్లాగ్ని ఎత్తించారు. ఆలోచించండి, మన నేవీ, మన ఇండియన్ సోల్జర్స్ ఇన్ ద నేవీ అనమాట. దాంతో వీళ్ళు భయపడ్డారు. అదే దాంతోనే బ్రిటిష్ వాళ్ళు డిసైడ్ చేశారు ఫినిష్డ్. ఇన్ఫ్యాక్ట్ మనకేం తెలియదు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది. రాయల్ మ్యూటినీ నేవీ చాలా మటుకు జరిగిందని మన అందరూ తెలుసు, మ్యూటినీ జరిగిందని. ఇది బ్రిటిష్ వాళ్ళకి భయం ఉండే. బ్రిటిష్ వాళ్ళు కంబైన్డ్గా దాని తర్వాత సివిల్ అండర్స్ మొదలైంది. అన్నీ ఒక ఫాస్ట్ పేస్ మూమెంట్ లాగా సినిమాలో ఫాస్ట్ లాస్ట్ క్లైమాక్స్ వస్తుంది చూడండి, అట్లా వచ్చిందన్నమాట. సో ఈ ఐఎన్ఏ ట్రయల్స్ గురించి సుభాష్ చంద్రబోస్ స్పీచ్, పాత స్పీచ్లను తీసి ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇదన్నీ పెట్టేశారు. కానీ ఆ ఎండింగ్ పార్ట్కి చాలా మటుకు మన దేశంలో ఉన్న న్యూస్ పేపర్స్ కానీ మీడియా కానీ వీళ్ళందరూ చూపించారు. అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు కూడా వీళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఐఎన్ఏ గురించి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ టైం సుభాష్ చంద్రబోస్ గురించి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టారు వీళ్ళు. సో లాల్ కిలాసే ఐ అవాజ్ అని చెప్పి అప్పుడు ఐఎన్ఏది ఒక డిమాండ్ ఉండే, ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలని చెప్పి. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు కూడా ఐఎన్ఏ మెయిన్ సాంగ్, పరేడ్ సాంగ్ ఒకటి ఉంది వాళ్ళది, మార్చింగ్ సాంగ్ ఒకటి.
కదం కదం బడాయే జా ఖుషీ కే గీత్ గాయే జా జిందగీ హై కౌన్ సీ హై కౌన్ తింకదాయే. ఈ పాట ఇప్పుడు కూడా ఐఎన్ఏ పాట, ఐఎంఏ పాసింగ్ అవుట్ పరేడ్లో కదం కదం బడాయే జా ఇప్పుడు కూడా పాడతారు అది. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బిగ్ ఏం చెప్తారు మోటివేషన్ అన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత సడన్లీ బ్రిటిష్ డిసైడెడ్ దట్ మేము ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళిపోతాం. సో దాంట్లో చాలా మటుకు లాస్ట్లో ఏంటంటే ఆల్ ఐఎన్ఏ ప్రిజనర్స్ రిలీజ్ చేయాలి, ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ చేయాలి. 48 గంటల లోపల చేయకపోతే మొత్తం 78 షిప్పులు, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్ కరాచీ నుంచి కల్కటా దాకా మొత్తం మేము ధ్వంసం చేస్తామని భారతదేశంలో ఉన్న నేవల్ సోల్జర్స్ డిసైడ్ చేశారు. దాంతో బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ వెళ్ళారో మనకేం తెలియదు. కానీ జపాన్లో టోక్యోలో రెంకోజీ ఒక స్మారకం ఉంది, అక్కడ ఆయన యాషెస్ ఉందని చెప్తున్నారు. కానీ అదొక బిలీఫ్ అన్నమాట. ఓకే, కానీ చాలా మంది ఏమంటారంటే సుభాష్ చంద్రబోస్ గారు చివరి డేస్లో ఇండియాలోనే బ్రతికారు, ఒక ఆశ్రమంలో సాధువులా ఉన్నారు, సెయింట్లా ఉన్నారు అని అంటారు. దీనికి ఏమంటారు? మనకి ప్రూఫ్ ఏం లేదు, కానీ చాలా మటుకు గుమ్నాంబీ బాబా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండే, చాలా మంది ఆయన చూశారని చెప్పి పిక్చర్లో ఎక్కడో వెనక నిలబడి ఒక మనిషి ఉన్నారు గుమ్నాంబీ బాబా అని. కానీ మనం ఒక కాంపోజిట్ పిక్చర్గా చూసి ఒక ఎనిగ్మాటిక్ క్యారెక్టర్ సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక లీడర్ బహుశా మనం ఇంకా చూడలేము, ఇంకా నెక్స్ట్ నెవర్ ఇన్ అనదర్ రాలేరు కూడా. ఏదో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీరందరూ క్రెడిట్ కొట్టని తీసుకెళ్ళిపోయారు, కానీ మేమే స్వాతంత్రం చేసుకున్నాం, మేమే చేసామని చెప్పి. కానీ చేసిన మనిషి క్రెడిట్ ఎప్పుడు తీసుకోలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, వన్ మ్యాన్ వన్ నేషన్. అదే. అండ్ మోడీ వచ్చాక కూడా పాలిటిక్స్లో చాలా చేంజెస్ కనిపించాయి. అండ్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒక రకమైన గౌరవాన్ని ఆయన ఇంకొక రకంగా కూడా అంటే ఇచ్చారని కూడా విన్నాను. దానికి ఏమంటారు? చాలా మటుకు డీక్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ జరిగిందండి. మనం చూసే ఎప్పుడు కూడా డీక్లాసిఫికేషన్ నడుస్తుంది. అంటే అప్పుడు ఏం జరిగింది, ఎక్కడున్నారు మోదీ గారు, బోస్ గారు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారు, ఏం చేశారు, ఆయన ఎవరితో కలిసారు, డీక్లాసిఫై చేశారు చాలా మటుకు. ఇంకా డీక్లాసిఫై చేయాల్సింది చాలా మటుకు. రీసెర్చర్స్ మేము చెప్పినట్ల చంద్రపుచ్చూర్ బోస్ కానీ, శ్రీజిత్ పణికర్ కానీ, అనుద్ధర్ వీళ్ళందరూ చాలా మటుకు రీసెర్చ్ చేశారు దాని మీద. కానీ అన్నిటికంటే సిగ్నిఫికెంట్ కర్తవ్య పథ్ మీద ఒక ముందు బ్రిటిష్ జనరల్ ఒక ఆయన ఒక స్టాచ్యూ ఉండే ఆయనది గుర్రం మీద, ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి కొంచెం. అది కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ తీసేశారు, ఫ్రీడమ్ మూమెంట్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత అది ఎంటీగా ఉంది. చాలా మంది అప్పుడే చెప్పారు ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారి ఒక స్టాచ్యూ పెట్టాలని, కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించారు దాన్ని. మళ్ళీ వాళ్ళు ఉన్నదాకా చేయనీయలేదు దాన్ని. మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ సుభాష్ చంద్రబోస్కి రైట్ ప్లేస్ ఆఫ్ హిస్టరీ. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ పెడితే మహాత్మా గాంధీ ఎక్కడ పోయారా నాయన, నెహ్రూ ఎక్కడ పోయారా అడుగుతారు, కానీ బోస్ గారు వచ్చారని చెప్పి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రైట్ ప్లేస్ ఇన్ హిస్టరీ అని చెప్పొచ్చు. కర్తవ్య పథ్ మీద ఆయన స్టాచ్యూ ఆ రోజు ఇనాగ్రేట్ చేసినప్పుడు చాలామంది, ఐ థింక్ ఐఎన్ఏ ఒకరే కాదు, చాలా మటుకు ఈ ఏం చెప్తారు ఒక ఫ్రీడమ్ మూమెంట్లో క్లిమెంట్ అట్లీ చెప్పినట్ల ద నాన్ వయలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ వాజ్ మినిమల్, చాలా తక్కువ. మేము స్వాతంత్రం ఇచ్చింది ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ ద రెవల్యూషనరీస్. ఇంగ్లీష్ ఆయన చెప్పిన మాట క్లియర్గా బై థింగ్ వాళ్ళు ఆ రోజు చేసిన దానికి ఇండియా టుక్ ఇట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ అస్ అని క్లిమెంట్ అట్లీ చెప్పారు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, దట్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో సుభాష్ చంద్రబోస్ అనేది ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఒక ఫోర్స్. ఆయన కావాలంటే మంచి ఈజీగా బతకొచ్చు, ఎందుకంటే చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి మన అందరికీ తెలుసు, చాలా మంచి కెరియర్ ఉండే, ఐసీఎస్కి వెళ్ళిపోతుండే, సివిల్ నాలెడ్జ్ అదన్నీ పక్కన పెట్టి నాకు భారతదేశం కోసం ఒక స్వాతంత్రం తీసుకురావాలి. ఆయన లిటరలీ ఇంగ్లీష్లో చెప్తారు, ఈ వాక్డ్ ఎ పాత్ ఆఫ్ ద ఫైర్. జైల్లో ఉండడం, 10 సంవత్సరాలు జైల్లో ఉండడం, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడం, బయట పంపించారు ఇండియా నుంచి. అది కాకుండా ఆయన పోరాడిన వారు ఆయన కోసం కాదు, ఆయన దేశం కోసం చేశారు అనమాట. ఆయనకు బ్రిటిష్ వాళ్ళతో అస్సలు పడదు. గాంధీతో ఉన్న కొట్లాడడం, మనంతా పార్ట్ 1లో కూడా మాట్లాడాం దాని గురించి. గాంధీ గారితో ఉన్న గొడవ సపరేట్, కాంగ్రెస్తో పడదు ఆయనకు అసలు, కాంగ్రెస్ లీడర్స్తో. సో ఆయనకు ఒకటే ఉండే, భారతదేశంలో నా కంట్రీ ఐ షుడ్ గెట్ ద బర్నింగ్ లైట్ అన్నమాట. అది సుభాష్ చంద్రబోస్. సో ఎవ్రీ ఇయర్ నేను చెప్పినట్లు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ పాసింగ్ అవుట్ పరేడ్ ఐఎంఏలో కానీ ఓటీఏలో కానీ కదం కదం బడాయే జా ఆ పాట ఇప్పుడు కూడా పాడతారు. అండ్ దాట్ గూస్ బంప్ మూమెంట్స్ ఇస్తుంది. ట్రూ సార్.
బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే టైం తీసుకొని ఆయన గురించి రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలు ఓపెన్గా షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, నేతాజీగా సుభాష్ చంద్రబోస్ గారిని మనం ఇప్పటి కూడా ఎంతో గౌరవిస్తుంటాము. కానీ ఆ వ్యక్తి కష్టం ఏంటి, నాలెడ్జ్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, పవర్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా సురేష్ సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి లీడర్స్ని మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ తరాలు కూడా గుర్తుండేలాగా ఈ ఇంటర్వ్యూని ఒక 10 మందికి ఏదో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.